అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మామయ్య గారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? లేవరా, బారెడు పొద్దెక్కింది, కాలేజ్ టైం అవటం లేదు, ఇంకా చంటోండి అనుకుంటున్నావా ఏంటి? లే నాన్న. అబ్బా డాడీ, ఇంకొక 10 నిమిషాలు రే, ఇంకొక 10 నిమిషాలు అని ఇప్పటికే అరగంట పైనే పడుకున్నావు. లే నాన్న, ఇంకా నువ్వు ఇంటర్ అనుకుంటున్నావారా? ఇంజనీరింగ్కి వెళ్ళాలి, కాలేజ్ ఫస్ట్ డే కదా, ఫస్ట్ డేనే లేటుగా వెళ్తే బాగోదురా బుజ్జి. లేరా నాన్న, లే అమ్మా అని అర్జున్ని బ్రతిమలాడుతున్నాడు సురేష్. డాడీ ప్లీజ్ డాడీ లేమ్మా అని గీజర్ స్విచ్ కూడా వేసుంచాను. ఈరోజు నువ్వు వేసుకోవాల్సిన బట్టలు కూడా ఐరన్ చేసి మరీ రెడీగా పెట్టించాను. లేమ్మా నువ్వే స్నానం చేయించు అనేసరికి సరేలే అని బ్రష్ మీద పేస్ట్ వేసిచ్చి, ముందు నువ్వు బ్రష్ చేసుకొనిరా, ఈలోపు నేను కుక్కర్ ఆఫ్ చేసి వస్తాను అని సురేష్ హడావిడిగా వంటగదిలోకి పరిగెత్తాడు. ఆ తర్వాత అర్జున్ కూర్చోబెట్టి తలస్నానం చేయించి శుభ్రంగా ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించితే, చీ డాడీ, సిగ్గు లేకుండా అలా చూడొచ్చా నన్ను? అదే లేరా, చిన్నప్పటి నుంచి నువ్వే నాకు చూపించో. షేమ్ పప్పీ షేమ్ అనాలా లేదా? నువ్వు షై ఫీల్ అవ్వాలా లేదా డాడీ? షేమ్లెస్ ఫెలో. కానీ త్వరగా ఏం కుక్ చేసావు డాడీ? టిఫిను? నీకు ఇష్టమైన టిఫినే చేశాను, త్వరగా రామ్మా. సరే అని పరుగున రెడీ అయ్యి అర్జును బయటకు వస్తుంటే, చూసావా మళ్ళీ నువ్వు రోజు మర్చిపోయినట్టే మర్చిపోయావు. ఇట్రా కూర్చో, సాక్స్ వేస్తాను, దా షూ వేస్తాను, తల సరిగ్గా దూకోలేదు చూడు, స్ప్రే చేసుకోలేదు ఏంట్రా, బాడీ ఆర్డర్ రాదు, కాసేపు ఆగిన తర్వాత కర్చీఫ్ పెట్టుకోలేదు, అందరి ముందు మళ్ళీ స్వెట్ పడితే దిక్కులు చూస్తూ కూర్చుంటావు. డాడీ ఐ లవ్ యూ, నువ్వు ఉన్నావుగా నాకు అన్నీ చూసుకోవటానికి. సరేలే కానీ రా, నీకు ఇష్టమైన పూరీ కర్రీ చేశాను, నోట్లో పెట్టు డాడీ. సరే దామ్మా, మరి నువ్వు తింటూనే పెడతాను లేదా అన్న తర్వాత, బాక్స్ ప్రిపేర్ చేసావా? ఈరోజు ఫుల్ డే ఉండదేమో డాడీ, ఒకవేళ హాఫ్ డే నేనేమో. లేదమ్మా కనుక్కున్నానురా, నిన్నే వెళ్ళి కాలేజ్ దగ్గరికి, అక్కడ ఒక లెక్చరర్ కనిపిస్తే ఆయన అడిగాను ఈరోజు ఫుల్ డేనా హాఫ్ డేనా అని. ఈరోజు 2 వరకు ఉంటుంది అని చెప్పాడు, 12కి లంచ్కి వదులుతామని కూడా చెప్పాడు. అలాంటప్పుడు నా చిన్న తండ్రికి ఆకలేస్తుంది కదా, అందుకని బాక్స్లో నీకోసమని చికెన్ కీమా రైస్ ప్రిపేర్ చేసి లోపలే చిన్ని రైతా బాక్స్ కూడా పెట్టి నీ బ్యాగ్లో పెట్టేశానమ్మా, కొత్త కాలేజ్ బ్యాగ్లో, నాప్కిన్ కూడా పెట్టాను అన్నాడు సురేష్. ఐ లవ్ యూ డాడీ, వాటర్ బాటిల్ పెట్టాను, వాటర్ తాగడం మర్చిపోకు, యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి, ఇదిగోరా కొత్త వ్యాలెట్ అని ఇచ్చాడు సురేష్ అర్జున్కి. దాంట్లో ఒక ఏటీఎం కార్డు, అలాగే దాంట్లో 500 రూపాయల కాగితాలు ఒక 2 మెరుస్తూ కనిపించాయి. దానికి తోడు ఒక చిన్న సర్ప్రైజ్ అని టిఫిన్ తింటున్న అర్జున్ చేతికి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో కొత్త ఫోన్ ఉంది. దాని ఖరీదు 1,50,000 రూపాయల దాకా ఉంటుంది. ఎందుకు డాడీ ఇంత కాస్ట్లీ ఫోను? నా కొడుకేం తక్కువరా, నువ్వు నా ప్రిన్స్ అయితే అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అర్జున్కి. ఐ లవ్ యూ డాడీ, నాకు అన్నీ నువ్వేగా, మరి నాకు మాత్రం అన్నీ నువ్వు కాదేంటి అన్న తర్వాత, దా అని దేవుడి దగ్గర హారతిచ్చి పిల్లాడికి బొట్టు పెట్టి అక్షింతలేసి కాళ్ళకి దండం పెట్టబోతే హక్ చేసుకుని, ఇదిగో కొత్త బైక్ కేసు డాడీ. ఇన్ని సర్ప్రైజ్లా? మరి ఎప్పుడో 10th అడిగావు బైక్ కావాలని, అప్పుడు ప్రామిస్ చేశానా లేదా? నీకు ఇంటర్ అయిన తర్వాత నువ్వు బీటెక్కి వెళ్ళే ఫస్ట్ డే ఇస్తానని చెప్పానుగా. నా అర్జున్ నా మాట కోసమనే ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడుగా, ఎంసెట్లో మంచిగా సీట్ తెచ్చుకున్నాడుగా, అందుకే ఈ గిఫ్ట్. ఇది కొత్త ట్రెండ్ బైక్ వెళ్ళారా, నీకు ఇష్టమైన కలరేలే అనేసరికి, థ్యాంక్ యూ డాడీ, నేను వచ్చి దింపేదా? డాడీ నేను ఇంకా చిన్నపిల్లాడిని కాదు, నేను పెద్దయ్యాను డాడీ, నేను వెళ్తాలే, జాగ్రత్తమ్మా, అనవసరమైన వాళ్లతో అడ్డమైన వాళ్లతో మాటలు పెంచకు, స్నేహాలు అన్నిసార్లు మంచివి కాదు, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, అబ్బాయిలతో అయినా అమ్మాయిలతో అయినా లిమిటేషన్స్ పాటిస్తే మంచిదే. ఏ విషయం ఉన్నా నేను ప్రతిరోజు అన్నీ నీతో షేర్ చేసుకుంటానుగా డాడీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగినవి అన్నీ నీతో చెప్తాను కదా. నీకు కొంచెం మాట తొందరపాటు ఎక్కువ, లెక్చరర్లు అందరూ మంచివాళ్ళు అవ్వాలని ఉండదు,
లెక్చరర్లలో రకరకాల మనుషులు ఉంటారు. కొంతమందికి ఎందుకు నచ్చేస్తారో తెలియదు. వాళ్ళ ఎంగేజ్ గుర్తొస్తుందో, వాళ్ళు చదువుకున్న రోజులు గుర్తొస్తాయో, లేదా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ నైబర్స్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారో కానీ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి అటాచ్ అయిపోతారు. కొంతమందిని చూస్తే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటారు. ఎవరితో ఎంతవరకు అంతవరకే, నీతో నా చనువు ఎందాక అంటే నా ముక్కు కొనవరకే అన్నట్టు ఉండే, నీ చదువేంటో నీ పనేంటో నువ్వు చూసుకొని వచ్చేసాయి నాన్న. ఇప్పటి వరకు నీది తెలిసి తెలియని వయసు, ఇప్పుడు ప్రపంచాన్ని కూడా తెలుసుకోవాల్సిన వయసు. నేను మంచి చెడు నీకు చెప్పుకుంటూనే పెంచుకొచ్చాను. చెడు అలవాట్లని చాలా త్వరగా అలవాటు చేసేస్తారు ఫ్రెండ్స్. వాడెవడో రింగులుగా స్మోక్ చేస్తున్నాడని, వీడెవడో సీసా ఎత్తకుండా తాగుతున్నాడనే, వాడెవడో 4 అమ్మాయిల్ని ప్రేమించాడు, వాడిని మనం బీట్ చేసి మనం 40 మందిని ప్రేమించాలి అని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వాటన్నిటి ప్రభావం వచ్చి ఫ్యూచర్ మీద, ఎడ్యుకేషన్ మీద, కెరీర్ మీద, దానికి తోడు అన్నిటికన్నా బలంగా మనసు మీద పడుతుంది. ప్రేమించు, తప్పు లేదు. ఒకళ్ళనే ప్రేమించు, వాళ్ళనే పెళ్లి చేసుకో. అలా అయితేనే ప్రేమించు. బ్రేకప్లని, ఆ తర్వాత బ్రేకప్ ఫేజ్లని, దేవదాసుల్లో తయారవటాలని ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు నాన్న. మనసు అల్లకల్లోలం చేసుకోకు. అన్నిటికన్నా ఈ సృష్టిలో వేగంగా ప్రయాణించేదేంటో తెలుసా? అదే. బాధించేది కూడా అదే. గుర్తుపెట్టుకోయ్యా అని పిల్లాన్ని హక్ చేసుకొని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక అర్జున్ కాలేజ్కి వెళ్ళిపోయాడు. కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రపంచం, పెద్ద యూనివర్సిటీ, కొత్త ముఖాలు, కొత్త ఫ్రెండ్స్. అక్కడక్కడ తనతో పాటు చదువుకున్న వాళ్ళు వేరే వేరే బ్రాంచుల్లో జాయిన్ అయ్యామని హాయ్ అర్జున్ అని పలకరిస్తే కొత్త బండి, కొత్త ఫోను అంటే ఏముందిరా అంత మీ మమ్మీ డాడీ కూడా మీకు ఇప్పించే ఉంటారుగా, మా బతుకులుగా. సరేలే, నీకంటే మీ మమ్మీ లేకపోయినా మీ డాడీ ఒక్కరే అయినా ఆయనే మమ్మీ డాడీ అయ్యి చూసుకుంటారు. ఎప్పుడురా మీ డాడీ నిన్ను నెగ్లెక్ట్ చేసి వదిలిపెట్టారో, ఇంకో పెళ్ళి కూడా చేసుకోకుండా మీ డాడీ మీ మమ్మీ పోయిన తర్వాత నిన్ను పెట్టుకొని పెంచుకుంటూ మన స్కూల్ డేస్లో లంచ్ దగ్గర నుంచి బ్రేక్ వరకు ఒక అమ్మ కూడా సర్దదేమో, అలా సర్ది ఒక్కరోజైనా నీకు యూనిఫామ్ రిమార్క్ ఉందా? ఒక్కరోజైనా నువ్వు క్రాఫ్ట్ చేయించుకోలేదని ఉందా? సాక్స్ వేసుకోలేదని ఉందా? నెయిల్స్ కట్ చేసుకోలేదని ఉందా? ఒక్కరోజు నిన్ను స్కూల్లో ఒక మాట పండించే వాళ్ళ మీ డాడీ? ఒక్కరోజు సబ్జెక్ట్లో డౌన్ అవనిచ్చేవాళ్ళ మీ డాడీ? ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు నీ మీద ఒక కంప్లైంట్ చెప్పి మా అబ్బాయిని కొట్టండి తిట్టండి అని చెప్పేళ్ళేవాళ్ళ మీ డాడీ? ఆ తర్వాత మన ఇంటర్లో కూడా అంతే. మీ డాడీ పిక్ చేసుకోవటం, డ్రాప్ చేసుకోవటం, మీ ఇద్దరు కలిసి ట్రిప్పులకు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం, షాపింగ్లకు వెళ్ళటం, ఎంజాయ్ చేయటం. నీలాగా మ్యాచింగ్ షూసు, మ్యాచింగ్ జీన్సు, మ్యాచింగ్ షర్టు, దాని మీద వేసుకునే మళ్ళీ లోపల వేసుకునే టీషర్టు, చేతికి రోజుకో రకం బ్రాండెడ్ వాచ్లు, నువ్వు కొట్టే పర్ఫ్యూమ్ అంత ఉండదురా బాబు. మా బాబుకి ఎంత ఉందో తెలుసా? మాకు 50 ఎకరాల పొలం ఉంది. మా నాన్న బల్ల కింద చేయబెట్టి నెలకి 20 లక్షలు సంపాదిస్తాడు. జీతం పైన 2 లక్షలు వచ్చుద్ది. మా అమ్మ లప్పెడు కట్నం తీసుకొచ్చింది. 4 అంతస్తుల కొంప ఉంది. అయినా రూపాయి ఖర్చు పెట్టాలంటే చస్తారు. ప్రతిదానికి డిసిప్లిన్లు అది ఇది అంటారు. పేరెంట్స్ ఒకటి తెలుసుకోవట్లేదురా, జనరేషన్లో మారుతున్నా ఓవర్ డిసిప్లిన్లుగా ఉంచే కొద్దీ మనం చేతగాని సన్నాసుల్లా తయారవుతామని, అదేదో ఫ్రెండ్లీగా ఉండి దగ్గరికి తీసుకొని ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తే మనం తెలుసుకుంటామని అనుకోవట్లేదు. పైగా తీరా ఏదన్నా తప్పులు చేసామనుకో కొట్టటాలు, తిట్టటాలు, ఫారెన్లు కిసిరేయటాలు. ఈ ఎదవ సోది ఎప్పుడు ఉండేదే కానీ ఆల్ ద బెస్ట్ రా అర్జున్ అని చెప్పారు ఫ్రెండ్స్. యూ2 అని అర్జున్ క్లాస్కి వెళ్ళాడు. అప్పుడే వచ్చి రాని టీనేజ్, వచ్చి రాని మీసాలు, అప్పుడప్పుడే వస్తున్న ఒక అల్లరి వయసు. దాంతో అర్జున్కి క్లాస్ అంతా చూస్తే అందరు అమ్మాయిలు తన కళ్ళకే యావరేజ్గా, బిలో యావరేజ్గా, ఎబో యావరేజ్గా ఇలా కనిపించారు. కానీ ఒక అమ్మాయి బేబీ పింక్ డ్రెస్సులో, లాంగ్ హెయిర్లో, చామన ఛాయ్ రంగులో చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చచ్చా, మరీ కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డేనే చూడకూడదులే, బాగోదు అని చెప్పి కళ్ళు దించేసుకున్న 100 సార్లు ఆ అమ్మాయిని చూశాడు ఆ రోజంతా కూడా. ఒకళ్ళకొకళ్ళు ఇంట్రడక్షన్ చెప్పుకునేటప్పుడు ఆ అమ్మాయి పేరు ముగ్ధ అని తెలిసింది అర్జున్కి. ముగ్ధ చాలా బాగుంది, అర్జున్ వెట్స్ ముగ్ధ ఫిక్స్ అయ్యింది అనుకున్నాడు. అనుకున్న తర్వాత తెలిసి తెలియని చిన్నతనం.
ముగ్ధతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ముగ్ధ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. మంచి స్నేహితులయ్యారు ఇద్దరు. ఏ విషయంలో సబ్జెక్టు విషయంలో అయినా సరే, లేదు ఏదైనా బయట విషయాల గురించి అయినా సరే కూర్చొని మాట్లాడుకోవటం, డిస్కస్ చేసుకోవటం, లిమిటేషన్స్ ఏ రోజు స్నేహంలో క్రాస్ చేసింది లేదు ఇద్దరు కూడాను. ముగ్ధ చాలా మంచి అమ్మాయి. చాలామంది ప్రపోజ్ చేశారు, చాలామందికి నో అనే చెప్పింది. అర్జున్ కళ్ళెదురుగానే. అర్జున్కి చెప్పాలంటే ధైర్యం సరిపోయేది కాదు. ఇలా 3 సంవత్సరాల స్నేహం. బయటకు వెళ్ళొచ్చేవాళ్ళు, సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళు, కలిసి రికార్డ్స్ రాసుకునేవాళ్ళు, కంబైన్ స్టడీస్ కలిసి చదువుకునేవాళ్ళు, లైబ్రరీలో కలిసి చదువుకునేవాళ్ళు, మూవీస్కి రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చేవాళ్ళు. అలా ఎప్పుడన్నా మనసు బాగోకపోతే అర్జున్ పక్కన కూర్చొని ముగ్ధ ధైర్యం చెప్పేది. ముగ్ధకు ఎప్పుడైనా డల్ అయిపోతుంటే అర్జున్ సపోర్ట్ చేసేవాడు. ఇలా చాలా మంచి స్నేహం. 3rd ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ స్టార్ట్ అవుతుందన్నప్పుడు అర్జున్ ఒక డైమండ్ రింగ్ తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుని ముగ్ధను ఒక లోన్లీ ప్లేస్కి తీసుకెళ్ళి రెడ్ రోజెస్ అంటే తనకిష్టమని ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ముగ్ధకు కూడా అర్జున్ అంటే చాలా ఇష్టం. అర్జునే చెప్తాడులే, నేను చెప్తే నో అంటాడేమో అనే దాంతో అర్జున్కి ఎంతకాలం ముగ్ధ ఐ లవ్ యూ అనే మాట చెప్పలేదు. దాంతో ఇదేమీ కాస్ట్లీ రింగ్ కాదులేరా, నా పాకెట్ మనీ కానీ మా డాడీ డబ్బులు ఇస్తే అందులో నుంచి కొంచెం కొంచెం దాచి ఒక 50K పెట్టి తీసుకున్నాను. నీకు ఇష్టమని రెడ్ రోజెస్ తెచ్చా. పెళ్ళైతే కనుక నీకోసం ఇంకా చాలా కొంటాలే అని చెప్పాడు. అర్జున్ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ముగ్ధకే. అర్జున్ని లేపి గట్టిగా కావులించుకొని, ఎన్నాళ్ళు పట్టిందా స్టూపిడ్ నాకు చెప్పడానికి నువ్వు అంటే, ఏంటే నువ్వు కూడా నన్ను ప్రేమించావా అని అడిగాడు. ప్రేమించనా మరి, నీలాంటి బంగారాన్ని వేరే వాళ్ళు ఎగడేసుకెళ్తుంటే చూస్తా ఊరుకుంటారు మరి అనేసరికి అర్జున్ ముగ్ధని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అలా ఇద్దరు చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఫస్టే అనుకున్న మాట ఒకటే, పెళ్ళయ్యేంత వరకు ఫిజికల్ రిలేషన్షిప్స్లోకి, ఫిజికల్ కాంటాక్ట్లోకి వెళ్ళి తల్లిదండ్రులు తలదించుకునే సిచ్యువేషన్నే ఎప్పుడూ తీసుకురాకూడదు అని. హగ్ వరకు ఓకే కానీ బుగ్గ మీద ముద్దు వరకు ఓకే కానీ లిప్ కిస్ కూడా నో, నాట్ అలౌడ్ అనేది ముగ్ధ. అర్జున్ కూడా ఇప్పుడు వద్దులేవే, పెట్టిన కిక్ మిస్ అయిపోతానేమోలే, అయినా పెళ్ళికి ముందే అన్నీ చేస్తే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, అదేదో ఇల్లీగల్ కాంటాక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. పెళ్ళైన తర్వాత అనుకో నా భార్య, నాది, నా సొంతం అనే ఫీల్ వస్తుందంటే వీటికేం తక్కువ లేదులే. సరే కానీ మా ఇంటికి వెళ్దాందా, ఈ వీకెండ్ నీకు అవుటింగ్ ఉందిగా అని అర్జున్ ముగ్ధని ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చేసరికి సురేష్ ఫైల్స్లో ఆఫీస్ పని ఏదో చూసుకుంటున్నాడు. ఆయన హాయ్ డాడీ అన్న తర్వాత హాయ్ నమస్తే అంకుల్ అంది ముగ్ధ. నమస్తే అమ్మా. అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ డాడీ అంటే, క్లాసులో ఈ అమ్మాయి ఒక్కటే ఉందా ఏంటి ఫ్రెండ్, ఏంటో విషయం అనుకున్నాడు ఆయన. డాడీ స్నాక్స్ జ్యూసు తీసుకురావా అని అడిగితే, అంకుల్ ఏమైనా అనుకుంటారేమో అలా చెప్తావేంటి, మా డాడీ అలా ఏమీ అనుకోరు ముగ్ధ. అదేంటి? అవును నాకు అమ్మ లేదు కదా, అమ్మ నాన్న అన్నీ మా డాడీయే కదా. మా డాడీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాతో, మేమిద్దరం అన్నీ షేర్ చేసుకుంటాం. మా డాడీ తనకంటూ ఏ పర్సనల్ నా దగ్గర దాచింది లేదు, నేను దాయను. మా డాడీ అన్ని విషయాలు కూడాను ఆఫీస్వి నాతో చెప్తాడు. నేను చిన్నప్పటి నుంచి అన్నీ మా డాడీతో చెప్తా. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా. మా డాడీకి గర్ల్ ఫ్రెండ్, లవరు, ఫ్రెండ్ అన్నీ నేనే. నాకు నువ్వు రాకముందు వరకు మిగతావన్నీ మా డాడీ, నువ్వు వచ్చాక గర్ల్ ఫ్రెండ్ ఒకటి నువ్వులే అని నవ్వాడు. ఆ తర్వాత సురేష్ ఇక స్నాక్స్ జ్యూసు తీసుకొచ్చేసరికి అన్నీ నువ్వేలే అన్న ఆ మాట ఆయన చెవిన పడింది. ఇక్కడ ఏదో వ్యవహారం ఉంది అనుకున్నాక తీసుకోమ్మా అనిస్తే, అంకుల్ ఇబ్బంది పెట్టేశానా మిమ్మల్ని అంటే, పర్లేదమ్మా నేను అలా ఏమీ అనుకోను, యూ లైక్ మై డాటర్ అంటే, చచ్చా అలా ఎందుకు అనుకుంటావు నువ్వు, అంకుల్ అని కదా తను అంటుంది అన్నాడు అర్జున్. తప్పేముందిరా, మన ఇంటి ఆడపిల్ల లాంటిదే కదా, మన ఇంటి ఆడపిల్లే కానీ నువ్వు కూతురు అనొద్దు, నా ఫ్రెండ్గా చూడు అన్నాడు అర్జున్. అనేసరికి షూ అంది ముగ్ధ. అన్న తర్వాత ముగ్ధ కాసేపు ఉండి ఇద్దరు కబుర్లు చెప్పుకొని కాసేపు సురేష్తో కూడా మాటలు చెప్పి ఆ తర్వాత అర్జున్ తీసుకెళ్ళి దించొచ్చాడు. ఆ తర్వాత రాత్రి భోజనం కలిపి నోట్లో తినిపిస్తూ ఆయన ఏంట్రా వ్యవహారం అని అడిగితే, ఏముంది ఏం లేదు, నిజంగా ముగ్ధ నీ ఫ్రెండే అని అడిగితే, ఫ్రెండే డాడీ నిజం చెప్పరా, నా దగ్గర ఏది దాయవు కదా, ఈ మధ్య నీకు నాకు మధ్యలో కూడా దాపరికాలు వచ్చేస్తున్నాయిరా వెధవా అంటే, ప్రామిస్గా చెప్తున్నా నీ దగ్గర నేను ఏది
దాన్ని నేను లవ్ చేస్తున్నాను డాడీ. దొంగ వెధవ, ఇంత విషయం దాచేసావురా నా దగ్గర అంటే కాలేజీకి వెళ్ళిన ఫస్ట్ డే దాన్ని చూశాను డాడీ పింక్ కలర్ డ్రెస్లో. అలా పిక్చర్ నా కళ్ళల్లో ఇప్పటికి దాన్ని ఎన్నిసార్లు చూసినా అదే పిక్చర్ నా కళ్ళల్లో అలాగే కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత 3 years ఫ్రెండ్స్గానే ఉన్నాం. మొన్నే రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ప్రపోజ్ చేశాను. నన్ను అడగలేదేరా, డబ్బులు ఇచ్చుండేవాడినిగా, రింగు పెడితే బాగుండేదిగా. మరే మా గర్ల్ ఫ్రెండ్ కోసం మేము డబ్బులు పోగు చేసుకోలేం. మరే ఎలా పోగు చేసావురా? నన్ను ఎప్పుడైనా నువ్వు దేనికి ఎందుకు ఏంటి అని అడిగావా డాడీ? నాకు అక్కర్లేదు అన్నా కూడా ఇయర్లీ ఇంతని నాకు అకౌంట్లో వేసి ఏటీఎం కార్డు ఇస్తావు. ఆ డబ్బులు నేను వాడేదా చచ్చేదా? నా దగ్గరే ఇప్పటికీ దాదాపు 5 lakhs దాకా నా అకౌంట్లో ఉన్నాయి. కొంచెం కొంచెం చొప్పున పక్కన పెట్టాను. 50K పెట్టి తనకు రింగ్ తీసుకొని రోజెస్ పెట్టి ప్రపోజ్ చేశాను. తను ఎప్పటి నుంచో నన్ను ఇష్టపడుతోందంట. తను చెప్తే నేనేమైనా అనుకుంటానేమో, నేను ఫ్రెండే అనుకున్నాను, నువ్విలా అనుకున్నావు అంటానేమోనని చెప్పలేదంట. అందుకని ఇన్నాళ్ళు పట్టిందా స్టూపిడ్ చెప్పడానికని యాక్సెప్ట్ చేసింది డాడీ. అప్పటి నుంచి నీ దగ్గర దాయకూడదు కాబట్టి ఫస్ట్ నీకే తీసుకొచ్చి చూపిద్దామని మన ఇంటికి తీసుకొచ్చాను డాడీ అని చెప్తే, అవునా పిల్ల చాలా బాగుందిరా, మంచి అమ్మాయిలాగా కూడా ఉంది, నిజంగా మంచిది నాన్న, తనకి కల్మషాలు, అలాగే ఏంటంటే డబ్బు పిచ్చి, అలాగే ఏంటంటే తనకి అనవసరమైన వ్యవహారాలు నచ్చవు. ఒక అమ్మాయి ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అని నువ్వు అనుకుంటావో తను అలాగే పెంచారు అన్నాడు అర్జున్. నిజమే, అమ్మలాంటి భార్య దొరికితే ఏ మగాడికైనా కావలసిందేముంది అనుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ నేను ఆ విషయం ఒప్పుకోను. ఎందుకంటే అమ్మలా ఏ అమ్మాయి ఉండలేదు. కానీ అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి మన్నే అమ్మలా ఏంట్రా దేవతలా చూసుకుంటుందే, తల్లిలా ప్రేమిస్తుంది, సలహాలు ఇస్తుంది, కడుపు నిండా పెట్టుద్ది, మన ఆదరిస్తుంది, అర్థం చేసుకుంటుంది, తానే మనమే తానే మన సగంగా తను ఒదిగిపోద్ది డాడీ అన్నాడు అర్జున్. నేనేం గుర్తు తెచ్చుకొని ఫీల్ అవ్వట్లేదు నాన్న, నేను చెప్తున్నానంతే, నీ లైఫ్ బాగుండాలి అనే. నువ్వు అనవసరంగా ఇప్పుడు గతంలోకి వెళ్ళకు అని. అర్జున్, నాకు ఆకలేస్తోంది, భోజనం పెట్టని ఆయనకి తను తినిపిస్తూ తండ్రి కొడుకులు తినిపించుకొని పడుకున్న తర్వాత పిల్లాడిని పడుకోబెట్టుకొని కాలు చెయ్యి వేసుకొని పిల్లాడిని నిద్రపోతుంటే నుదురు మీద ముద్దు పెట్టుకొని, నీ జీవితం చాలా హ్యాపీగా ఉండాలిరా, నువ్వు కోరుకున్నవన్నీ నీ కాళ్ళ ముందుకు రావాలి, నువ్వు ఏది అడుగుతావో అని నువ్వు అడక్కముందే నీకు అన్నీ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ వచ్చాను నాన్న. కష్టం అనేది నీ కనుసన్నల్లో కూడా రాకూడదు. ఏ బాధ ఏ కష్టం వచ్చినా అది ముందు నాకే వచ్చి నన్ను దాటుకునే నీ దాకా రావాలిరా బంగారం అని కొడుకుని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని గతం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు మెదిలి పడుకుండిపోయాడు ఆయన. ఆ తర్వాత తెల్లాడి ముగ్ధ, మీ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అర్జున్. అంకుల్ నువ్వంటే, అవును, మన పేరెంట్స్తో మనం ఫ్రెండ్లీగా ఉండక ఎవరుంటారో, నిజంగా పేరెంట్స్తో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అనుకుంటున్నావా నువ్వు? పిల్లలందరూ చాలామంది ఎందుకు ఇదే మాట చెప్తారు ముగ్ధ నాకు అంటే, మా ఇంట్లో కూడా మీ డాడీలా మా డాడీ ఉండడు, నాన్న అంటే నాన్న అంతే, మా అమ్మ చాలా మంచిదే, మా అత్తయ్య పెళ్లి చేసుకోలేదు, మా అత్తయ్య మా ఇంట్లోనే ఉంటుంది, నా మేనత్త మా డాడీకి చెల్లెలు. ఇక అత్తయ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ రోజుల్లో నాకు ఇష్టం లేదు పెళ్ళి అందంట, చేసుకోపోయినా పర్లేదని డాడీ అలా వదిలేశాడు. ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినాయో ఏమో నాకైతే తెలియదు, కానీ అత్త చాలా మంచిదే. చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరికి తీసి అత్తే నన్ను సొంత కూతురులాగా పెంచుకొచ్చిందే. మా అమ్మ జీవితంలో చాలా కలల కన్నా ఒక ఆడదే. మా అమ్మని మా అమ్మమ్మ తాతయ్య బండ కట్టి ఏట్లో వేసినా పోయేదేమో, దానికి బదులు మా నాన్నకి ఇచ్చి పెళ్లి చేశారు. మా నాన్నమ్మ కాల్చుకు తిని మమ్మని నానా నరకాలు పెట్టి కొట్టిన రోజే కానీ కొట్టని రోజు లేదు. మా అత్తయ్య అడ్డుపడి మా అమ్మ మీద చాలా వరకు దెబ్బలు పండించేది కాదు. మా తాతయ్య ఏమీ తక్కువ కాదు. మగవాళ్ళల్లో కూడా ఆడవాళ్ళని ఎంత సాధించుకు తింటారా, ఎంత చెండుకు తింటారా అని వచ్చిన వాళ్ళందరితో మా అమ్మనేదో మ్యానిక్వీన్ని నుంచోబెట్టినట్టు నుంచోబెట్టి
చర్చలు సాగిస్తూ ఇలా పెంచారు అలా పెంచారని ఏకరువు పెట్టేవాడు. ఆ తర్వాత ఇక మా అమ్మనే చదువుకుంది, సంస్కారం ఉంది, నోరెత్తి మాట్లాడదు, మెతక, అయినా బ్రతకనిచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత కొంతకాలం మా అమ్మకు పిల్లలు పుట్టలేదని మా అమ్మని చావబాదేసేవాడు మా నాన్న. కొట్టి 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 కనీసం ఒక ఆడదాని ఫీలింగ్స్ ఏంటని కూడా అర్థం చేసుకోకుండా కొట్టి మరీ ఆమెను అనుభవించి కాపురం చేసేవాడు. ఆ తర్వాత మా అమ్మ గర్భవతి అయ్యి నన్ను ప్రసవించింది. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టరని చెప్తే, దరిద్రపు దానే వారసుని కంటానికి పనికిరావు, నువ్వు ఆడపిల్లని కన్నావని మళ్ళీ కొట్టడమే. ఈ రోజు కూడా మా అమ్మని కొడుతూనే ఉంటాడు. మా అత్త అడ్డొస్తే మా అత్తనే కొడతాడు. మా ఇళ్లలో ఆడవాళ్ళు బయటికి రాకూడదు, మహా వెళ్తే గుడికే. వీధిలో కూరగాయల వాడు అమ్మొచ్చినా సరే మాట్లాడటానికి వీలు లేదు. ఇంట్లో ఉన్న పని వాళ్ళు వెళ్ళి తీసుకొని రావాలి. వాళ్ళేం తింటారో మగాళ్ళకి ఇష్టమైనవి వండి అవే తింటాం తప్ప వాళ్ళకంటూ ఒక ఇష్టాలు ఉంటాయి, వాళ్ళవి తింటారు అనేది కూడా మా ఇంట్లో వాళ్ళు గుర్తించలేని పశువులు. ఒక రకంగా చెప్పాలంటే నిర్ణయాలన్నీ మగాళ్ళే తీసుకుంటారు. బట్టల కోసమని బయటికి వెళ్ళే పనే లేదు. సంవత్సరానికి ఒకసారి బట్టల మూట తీసుకొని ఒకడొస్తాడు. ఆ వచ్చిన వాడితో కూడా వీళ్ళు మాట్లాడకూడదు. చీరలు పనమ్మాయితో లోపలికి పంపిస్తే అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత టైలర్ అమ్మాయి వస్తుంది, కావలసిన జాకెట్లు, శారీ పెట్టికోట్లు కుట్టి తెచ్చేస్తుంది. పూజ పునస్కారాలు, వంట వార్పులు ఇంట్లో పడుంటాం తప్ప ఈరోజు కూడా వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు ఏమీ లేదు. ఇక నన్ను కూడా మా నాన్న అలాగే చేద్దాం అనుకున్నాడు. కానీ మా అత్తయ్య ఆ రోజుల్లోనే తను ఎదురు తిరిగి డిగ్రీ వరకు చదువుకుందే. ఆ తర్వాత నా విషయంలో కూడా ఎదురు తిరిగి పిల్లని చదివించకపోతే నేను అస్సలు ఊరుకోను. ఇప్పటి వరకు ఏదైనా ఏమైనా ఊడుకున్నానేమో కానీ అస్సలు ఊడుకోనంటే ఊడుకోను అనేసరికి మా అత్తయ్య పేరు మీద వాటాకి చాలా ఆస్తి ఉంది. అది మా అత్త ఏ గుళ్ళు గోపురాలకు రాస్తుందోనని కేవలం ఆస్తి మీద ఆశతో అదేటూ రేపొద్దున మా నాన్నకే పెట్టుద్దని మా నాన్న మా అత్త మాట కాదనిలేక, అదే కాక మా అత్తయ్య వాటాకి రాసిన పొలంలో హైవే రోడ్డు పడింది. పక్కనే పడేసరికి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి అయ్యి దిక్కుమాలినతనంగా మా నాన్నకి హైవే పడుద్దని రాసిన చోట ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయింది ఆ ఆస్తి. దాంతో ఇక మా అత్తయ్య మాట తీసేస్తే ఎక్కడ మా నాన్నని ఎగిరి ఎడంకాలతో తన్నెళ్ళుద్దో అనే దాంతో అనవసరంగా ఆడవాళ్ళకి లేని ఆలోచనలు ఇచ్చి రెచ్చగొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు మన కింద పడుండే వాళ్ళని కెలకూడదని నన్ను ఇంటర్ వరకు చదివిస్తే మా అత్తయ్య కూర్చోబెట్టి మంచి చెడు చెప్తూ నీకు అంకులు చెప్పినట్టు చెప్పి పెంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఇక ఇంటర్లో ఎంసెట్ రాయొద్దన్నాడు, డిగ్రీలో పడేస్తానంటే మూసుకోమని మా అత్తయ్య ఎంసెట్కి ప్రిపేర్ చేయించింది. ర్యాంక్ వచ్చింది, సీట్ ఇక్కడికి వచ్చిందే. దీంతో పాటు మా ఊరి దగ్గరలో కూడా వచ్చింది. కానీ మా ఊరి దగ్గరలో వద్దని మా నాన్న అడ్డమైన వాళ్ళని ఎంక్వైరీలకు పెట్టి శీల పరీక్షలు చేయించుతాడు, చండాలపు వెధవని. కాబట్టి నువ్వు ఇక్కడికే వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకోమంటే హాస్టలా నేను పంపనన్నాడు, ఊడుకోనన్నాడు. లేడీస్ హాస్టలే, నోరు మూసుకోమంటే కాలేజీలో కోయడ్డే కదా అన్నాడు. కాలేజీ కూడా నువ్వే కట్టించేసే అయితే అని నోరు మూసేపాటికి ఇక మాట్లాడలేకపోయాడు. ఇక మా అత్తయ్య నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తే ప్రేమలు గేమలు అది ఇది అని పిల్లలు తప్పుదారి పట్టే టయాలియ్యి అని చెప్తే మాకు తెలుసులే కాపు నువ్వు అని మా అత్తయ్య అలా నన్ను జాయిన్ చేసి ఇలా ఇక్కడ దాకా వచ్చానన్నమాట అని చెప్పుకొచ్చింది ముగ్ధ. అమ్మో, చాలా పెద్ద లాంగ్ స్టోరీయే ఉంది మొత్తానికి. మీదే ఎవరిదే ఉండదు అనుకుంటున్నావు? నీకు ఒక విషయం తెలుసా? ఇప్పటి వరకు నేను పుట్టాక మా నాన్న నన్ను ఒక్కసారి ఎత్తుకోలా, ఒక్కసారి ఒళ్ళో కూర్చోబెట్టుకోలా, ఒక్కసారి దగ్గరికి తీసి నోట్లో ముద్ద పెట్టలా. నిన్న అంకుల్ మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు భోజనం పెడుతూ నా నోట్లో భోజనం పెట్టారు, నా తల మీద చెయ్యేసి నిమిరారు, నాకు దగ్గొస్తే నీళ్లు తాగిచ్చారు. మాట్లాడుతూ చాలాసార్లు చేతిలో చెయ్యేసి కూర్చోబెట్టి ఒక తండ్రి కూతురికి ఎలాంటి ప్రేమే అందిస్తాడా అన్నట్టు ఆయన దగ్గరికి తీస్తే రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను తెలుసా. నేనేం పాపం చేశానోనని, నువ్వేం అదృష్టం చేసుకున్నావోనని. ఓయ్ 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 అటొచ్చి ఇటొచ్చి మా వాడిని నాకు దూరం చేయాలనుకోకు, నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా మా డాడీయేనమ్మా అన్న తర్వాత నీకు అమ్మ లేదు అనుకుంటున్నావు, నాకు అమ్మ ఉంది కానీ నాన్నున్నా లేనట్టే కదో అని బాధపడితే నేనున్నాగా, మా డాడీ ఉన్నాడుగా, నువ్వేం ఫీల్ అవ్వకరా అన్నాడు. అలా ఆ సంవత్సరం ఇక
చాలా ప్రేమించుకున్నారు వీళ్ళు. అందమైన ప్రేమ, హద్దులు దాటని ప్రేమ. ఇక కాలేజీ మొత్తం కూడా వీళ్ళిద్దరూ వేరు కాదు, ఒక్కటే. ముగ్ధకి ఏదైనా చెప్తే అది అర్జున్కి తెలుస్తుంది, అర్జున్కి ఏదైనా చెప్తే అది ముగ్ధకి తెలుస్తుంది. కనీసం మాట వరుసకైనా అర్జున్ ముగ్ధని ఏయ్ అని కూడా అండో. ముగ్ధ అర్జున్ని ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నీకు బుద్ధుందా, స్టూపిడ్, రాస్కెల్ ఇలాంటి పదాలు వాడదు. రే 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 నటించకరా, ఇలాంటి మాటలు, డ్రామా లేకరా, వేషాలేకరా, వేళ్ళు చూపించటం, ఏది పడితే అది ఈ జనరేషన్ అమ్మాయిలు చాలామంది మాట్లాడినట్టు మాట్లాడదు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రేమించుకున్నారు. 4 years కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్కి అప్లై చేద్దాం అన్నాడు అర్జున్. క్యాంపస్ ప్లేస్మెంట్కి అప్లై చేస్తే ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ వస్తాయో అదేదో ఈ ఊర్లోనే ట్రై చేస్తే పోద్దేమో కదూ అందే ముగ్ధ. అనేసరికి అలా అంటావా అన్నాడు అర్జున్. మరే అలాగే అంటాను, ఎలా అంటానో. సరే అయితే హాలిడేస్ ఉన్నాయిగా, అయ్యాక ట్రై చేద్దాంలే అన్నాడు అర్జున్. సరే నీ ఇష్టం అంది ముగ్ధ. అన్న తర్వాత ఆయన ఫార్మాలిటీకి ఉద్యోగం చేయటం తప్ప ముగ్గు, ఇదిగో నిన్ను ముగ్గు అనొద్దన్నా నేను పద్దాక. ముగ్ధ అంటే నోరు తిరగట్లేదే, ముగ్గు అంటే బాగుంది, పోనీ ముద్దు అని పిలవనా నిన్ను? చిపా, నిన్నప్పుడు అజ్జు అని పిలుస్తా నేను. పిలుసుకో, మా డాడీ పిలవట్లా నన్ను, మా డాడీ అజ్జు బంగారం అని పిలుస్తాడు. గర్ల్ ఫ్రెండ్గా నువ్వేం లవ్ చేస్తావే మా డాడీ చేసినంత అన్నాడు అర్జున్. అబ్బా అంది ముగ్ధ. అన్న తర్వాత ఇక నేను ఒక 2 daysలో హాలిడేస్కి మా ఊరు వెళ్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ అడిగిచ్చి జాబ్ అని ఇక్కడికి వస్తాను. నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా ఏంటే నీకు? అప్పుడే ఏం పెళ్ళి? పీజీ చేయవు, ప్రైవేట్గా పీజీ చేసుకోవచ్చుగా, 2 ఏళ్ళు జాబ్ చేసుకునే. ఇంకా ఏం చదువుతావు నాన్న? అసలే పెళ్లి వయసుకు వచ్చేసావా, నైట్లో నిద్ర పట్టట్లేదు బంగారం, నువ్వే గుర్తొస్తున్నావా? నువ్వేమో దూరం అని నన్ను దగ్గర రానివ్వవా? అయ్యయ్యో పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయే, చంప పగులుద్దే. అదేలే, అనవసరంగా నిన్నేదో చేసేసినట్టు ముందే అరుస్తావు నన్ను అన్నాడు అర్జున్. అనేసరికి సరే అలాగైతే మరి నేను ఎల్లుండి ఊరికి వెళ్తున్నాను అని చెప్తే, నేను కూడా వస్తున్నాగా నీతో అన్నాడు అర్జున్. దేనికి అనేసరికి మన పెళ్లి విషయం మాట్లాడడానికి. ఇక నాకు మనశ్శాంతి ఉన్నట్టే తండ్రి, ఏదైనా ఉంటే ముందుగా చెప్పరా స్వామి, అప్పటికప్పుడు అర్జెంటుగా చెప్తావు అనేసరికి ఏం లేదురా, ఇప్పటికే నాన్నని చాలా కాలం నుంచే నేను, ఆయన నా కోసం బ్రతకటమే తప్ప నేను ఎప్పుడూ ఆయన్ని కేర్ తీసుకునే పట్టించుకున్నది లేదు. ఎందుకో ఆయనకి నువ్వు చాలా నచ్చేసావు, నీ గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అంకుల్కి తెలుసా ఏంటి? తెలుసుగా, 1 year బ్యాక్ నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే చెప్పాగా. అవ్వా, ఆ తర్వాత నేను ఎన్నిసార్లు వస్తే ఆయన ఏమనుకొని ఉంటారో తెలియనట్టే మా డాడీని యాక్ట్ చేయమన్నానే. మా డాడీ అలాగే యాక్ట్ చేయలే, నేను ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతాడే మా వాడు. స్టూపిడ్ అందే ముగ్ధ. నవ్విస్తున్నానులే కానీ మా డాడీకి మన ఇద్దరి ప్రేమ ఇష్టమే. మా నాన్న ప్రేమకి ఎప్పుడూ విరుద్ధం కాదు. మాకు తినడానికి ఉండడానికి లోటేమీ లేదు ముగ్ధ. నేను అడిగానా నిన్ను డబ్బుల విషయాలు? లేదు, కానీ చెప్తున్నా, తాతయ్య నానమ్మ వాళ్ళ ద్వారా వచ్చింది డాడీ ఒక్క రూపాయి కూడా ఆగం చేయలేదు. అవన్నీ కూడా పొలాల రూపేణా స్థలాల రూపేణా వస్తే వాటన్నింటినీ కూడా డాడీ పొలాలు కౌలుకిచ్చే, స్థలాలు లీజుకిచ్చే, ఆ వచ్చిన డబ్బుల్ని కూడా డాడీ ముట్టుకుందలేదు. మా నాన్నకి లంచాలు కొట్టే అలవాటు లేదు. చేసేది గవర్నమెంట్ జాబే, మంచి శాలరీ వస్తుంది. దానికి తోడు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక బిజినెస్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఒక అకౌంట్లో వేసి మరీ నా కోసం జాగ్రత్త చేస్తాడు. ఇక నగల విషయం అంటావా, మా నానమ్మ పోతూ పెద్ద బుట్టెడు నగలు ఇచ్చిపోయింది నా పెళ్ళాం కోసం అని చెప్పి. అవి జాగ్రత్తగా పెట్టాడు. సిల్వర్ అంతా తీసుకొచ్చి మా డాడీ క్లీన్ చేసి మళ్ళీ ఎత్తుకెళ్ళి దాచిపెడుతూ ఉంటాడు లాకర్లో పెట్టి. ఇక మేము ఉండేది సొంత ఇల్లే. డాడీకి ఒక కారు ఉంది. నాకెటు డాడీ బీటెక్ అయిపోయిన తర్వాత కారు కొనిస్తానన్నాడు. ఇంకా నా గురించి అంటావా, నీకోసం నేను ఉద్యోగం పురుష లక్షణం అని డాడీ అంటాడనే దాంతో ఉద్యోగం చేయాలనుకోవటం తప్ప నాకు అసలు ఉద్యోగం చేయాలని, ఒకళ్ళ కింద పని చేయాలని లేదు. ఈ విషయం డాడీతో చాలాసార్లు అన్నా. నాకేదైనా బిజినెస్
పెట్టుకోవాలని ఉంది డాడీ అంటే, ముందు నువ్వు చదువు కంప్లీట్ చెయ్యి, ఆ తర్వాత ఆలోచిద్దామని అన్నాడు డాడీ. కెరియర్ ఎటు తీసుకెళ్తుందో అని చూస్తున్నాను. మా డాడీ నాకు నేర్పించింది ఒకటే ముగ్ధ, ఏంటంటే తప్పుడు పనులు చేయకూడదు, తప్పు చేయకూడదు, అలాగే చెప్పుడు మాటలు వినకూడదు, భార్యని అనుమానించకూడదు, అలాగే మనం ఒక్కసారి పెళ్ళంటూ చేసుకుంటే కట్టుబడి వాళ్ళతోనే ఉండాలి. ఇంకొక విషయం, ప్రేమించు, తప్పులేదు, ఒకళ్ళనే ప్రేమించు, వాళ్ళనే పెళ్లి చేసుకో, హద్దులు దాటకూడదు, అమ్మాయిల జీవితాలతో ఆటలు ఆడకూడదు, స్మోకింగ్ లాంటి, డ్రింకింగ్ లాంటి, పేకాటలు లాంటి ఒక లెక్కన మా డాడీ అనేది చీప్ ఫెలోస్ మాత్రమే అలవాటు చేసుకుంటారు అనే, ఆడదాని మీద చెయ్యెత్తిన మగాడు నపుంసకుడితో సమానం అంటూ ఉంటాడు మా డాడీ. ఇక ఇలా కొన్ని చెప్పి పెంచేశాళ్లే, దాంతో అవే బ్లడ్లో జీర్ణించుకుపోయినాయి అనేసరికి అర్జున్ని గట్టిగా కౌగిలించుకొని బొగ్గు మీద ముద్దు పెట్టింది ముగ్ధ. ఎందుకే ఇప్పుడు ఎంత గిఫ్ట్ అనేసరికి, నీలాంటి బంగారం నిజంగా నాకు దొరకటం, అంకుల్ లాంటి, ఫాదర్ లాంటి మామగారు దొరకటం అదృష్టం తెలుసా అనేసరికి, సరే ఇంతకీ మా మామగారు ఏమంటారో పద అడుగుదాం అని అర్జున్ ముగ్ధతో పాటు చెప్పా పెట్టకుండా బయలుదేరిపోయాడు. ట్రైన్లో నేను డాడీకి చెప్పాను, డాడీ ఒప్పుకున్నాడు, మీ నాన్న కూడా ఒప్పుకుంటే పెళ్లి చేసేసుకుందామని. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అర్జున్ చెప్తుంటే ముగ్ధకేమో ఒళ్ళంతా చల్లబడిపోయి దేవుళ్ళకు ఉన్న మంత్రాలన్నీ చదివేసిందే, దేవుళ్ళకి దండాలన్నీ పెట్టేసింది, మొక్కులన్నీ మొక్కేసిందే. మా నాన్న ఒప్పుకోవాలి దేవుడా, నాయన, తండ్రి అనుకుంటూ, ఇక ఊరుకో పిచ్చి, ఒప్పుకోక ఏం చేస్తాడురా, నాకేం తక్కువనే అన్నాడు అర్జున్. నీకు తెలియదులే మా నాన్న గురించి అని ముగ్ధ అంటూ ఉండగానే వాళ్ళ స్టేషన్ వచ్చిందే. వచ్చి రాగానే ముగ్ధ కోసం అని చెప్పి కారు పంపించారని ఒక డ్రైవర్ వచ్చాడు. ముగ్ధ అర్జున్ని తీసుకొని దిగేసరికి, ఎవరమ్మాయి గారు ఇతను అని అడిగితే, నా స్నేహితుళ్ళే, నోరు మూసుకొని పద అంటే, వీడికి కూడా ఇంత ఆరాలా అన్నాడు అర్జున్. మరేమనుకుంటున్నావు, ఇక్కడ మీ ఇంట్లో ఉన్నట్టు ఉండవులే సిచ్యువేషన్స్ అని రమ్మనమని అర్జున్ని కూర్చోమంటే, మీరు ముందు కూర్చోండి బాబు అన్నాడు డ్రైవర్. వీడెవడు నన్ను ముందు కూర్చో వెనక్కి కూర్చో అంటున్నాడు అని, నేను వెనకే కూర్చుంటాను అంటే, అది కాదు కొంచెం జరిగి కూర్చోండి అన్న తర్వాత, నువ్వు నోరు మూసుకొని పద అంది ముగ్ధ. అన్న తర్వాత దింపి లగేజీ తీసుకెళ్ళి లోపల పెట్టిన తర్వాత అప్పుడే రెడీ అయ్యి కాంతారావు డాక్యుమెంట్స్ ఏవో తీసుకొని బయటకు వస్తున్నాడు. వస్తుంటే ఇక ముగ్ధని చూసినటువంటి వాళ్ళమ్మ సుభద్ర, అలాగే వాళ్ళ మేనత్త పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. వచ్చి రావడంతోనే, ఎలా ఉన్నావమ్మా నా తల్లే, నా అమ్మే అని కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని, చిక్కిపోయావేంటే అని గబగబా హారతి తీసుకొచ్చి దిష్టి తీసి పక్కనే ఉన్న అర్జును కూడా, ఎవరి బాబు అని అడిగింది ముగ్ధ వాళ్ళ మేనత్త. అమ్మ అడిగితే నా స్నేహితుడమ్మా అనేసరికి, అవునా రా బాబు నీకు కూడా దిష్టి తీస్తాం అని తీసి బొట్టు పెడితే, ఇంట్రెస్టింగ్ అంటే అన్నాడు. అన్న తర్వాత, పల్లెటూరులో అలాగే ఉంటాయి నాన్న, మీరు చాలా బాగున్నారా అంటే, ఇన్ని నగలేసుకొని ఇలా పట్టు చీర కట్టుకొని ఒకళ్ళని చూసి చాలా కాలమైంది, మీ అమ్మగారు రెడీ అవరా, తనకు అమ్మ లేదు అంది ముగ్ధ. అయ్యయ్యో సారీ నాన్న, తెలియక అన్నాము, పర్లేదా ఆంటీ, మీరు నా మీద జాలి చూపించలేదుగా, ప్రేమతోనేగా అన్నారు అనేసరికి, కాంతారావు బయటకు వస్తున్నాడని వీళ్ళు పక్కకు తప్పుకున్నారు. తప్పుకునేసరికి, ఎప్పుడొచ్చావు, ప్రయాణం బాగానే అయిందా అనేసరికి, బాగున్నావా నాన్న అని అడిగితే, ఇతనెవరు అని అడిగితే, నా స్నేహితుడు, ఊరు చూద్దామని చెప్పి వచ్చాడు, చూపిద్దామని తీసుకొచ్చాను. కాలేజీ మొత్తంలో క్లాస్ మొత్తంలో వీడొక్కడే ఉన్నాడా ఏంటి, మగపిల్లలు ఇంకెవరూ లేరా అన్నాడు కాంతారావు. నాన్న ఎంతమంది ఉన్నా మనం మంచిగా స్నేహం చేసేదే, మన అనుకున్న ఒకళ్ళు ఇద్దరితోనే తప్ప అందరితో చేస్తే అది చాలా తప్పుగా ఉంటుందేమో కదూ అనేసింది ముగ్ధ. సరేలే లోపలికి వెళ్ళు అనేసి కాంతారావు అతనికి అతిదంట గది చూపించు అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్వి ఒక గదిలో పెట్టారు లగేజీ తీసుకెళ్ళి. ఆ తర్వాత ఇంట్లో నుంచి ఆ డ్రైవర్ గారు కూడా కాంతారావుతో కింద నుంచి పైకి అర్జున్ని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జున్నే, బాబు వేడి నీళ్ళు పెట్టించాము స్నానం చేయమ్మా అంటే, టాప్లెస్ బాత్రూమా భలే ఉందా అంటే అనేసరికి, నలుగు పిండి కూడా పెట్టించాము నీకు, ఇదిగో వీడొచ్చి నలుగేస్తాడు స్నానం చెయ్యయ్యా అంటే,
కబుర్లు చెప్తూ అర్జున్ స్నానం చేసి బాత్ పౌడర్తో చేశాను కదా, షైన్ వచ్చింది కదా నా బాడీ అని నవ్వుతూ ఆ తర్వాత బట్టలు వేసుకుని కూర్చుంటే వేడివేడిగా టిఫిన్ పెట్టారు. చాలా బాగుంది ఆంటీ మీ వంట, మా డాడీ కూడా బాగా చేస్తాడు తెలుసా మీకు, కాకపోతే ఆడవాళ్ళంతా రాదు కదా పాపం, పర్లేదు బాగానే చేస్తాడంటే, అయ్యో పాపం నాన్నగారే అన్నీ చేస్తారా అమ్మా అని చెరో పక్కన కూర్చున్నారు వాళ్ళు. మరి నాకు అమ్మ లేదు కదా, నాకేమో చేత కాదు కదా. మా డాడీకి నేనంటే ఇష్టం కదా, ఇష్టం కాదు ప్రాణం, గారాబం, కాలు కింద పెట్టనివ్వడు, యువరాజుని పెంచినట్టు పెంచుతాడు అంకుల్ అర్జున్నే అని చెప్పుకొచ్చింది ముగ్ధ. చెప్పుకొచ్చిన తర్వాత ఇక అర్జున్ కాసేపు అలా తోట చూసిరానా చుట్టూ అనేసరికి అక్కడే ఉన్న ఒక చిన్న పిల్లాడిని ఇచ్చి అన్నయ్య కంట తోట చూపించిరాపో అని పంపించాక, ఎవరే ఆ అబ్బాయి, నిజంగా స్నేహితుడే అని అడిగారు సుభద్ర మేనత్త కలిసి. కాదు నా బాయ్ ఫ్రెండ్, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అనేపాటికి వామ్మో అనే ఒక్కసారి చేతిలో ఉన్న పాల గ్లాస్ వదిలేసింది సుభద్ర. దడుచుపోయి భయపడిపోయింది. ఇక ముగ్ధ వాళ్ళ మేనత్త, మీ నాన్నకి తెలిస్తే బ్రతకనిస్తాడనే తీసుకొచ్చావా, అసలు ఎందుకు వచ్చాడే ఇక్కడ దాకా పిల్లాడో, తనే మా పెళ్లి గురించి మాట్లాడతానని వచ్చాడో, నేనేం తప్పుడు పనులు చేయలేదత్తా, నీ పెంపకంలో పెరిగిన నేను హద్దులు దాటలేదే, మనసుకు నచ్చిన వాడిని ఎంచుకునే హక్కు ప్రతి ఆడపిల్లకి ఉందని మనకి ఎన్నో యుగయుగాలుగా కృతయుగం నుంచి చెప్తుందే కదా. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువునే ఆమెకి ఇష్టమై చేపట్టలేదా, సతీ శివుణ్ణి పార్వతి శివుణ్ణి ఇష్టపడి చేపట్టలేదా, ఆ తర్వాత ఆ వాణి బ్రహ్మని ఇష్టపడి చేపట్టలేదా. ఎంతోమంది స్త్రీలు స్వయంవరాల్లో మరి వాళ్ళ భర్తల్ని వాళ్ళే ఎలా ఎంచుకున్నారో చిన్నప్పటి నుంచి మీరేగా నాకు చెప్పి పెంచారో. పతివ్రతలు లక్షణాలు అన్నింటినీ కూడా నాకు నచ్చిన వాడిని నేను ఎంచుకునే హక్కు నాకు లేదా ఏంటి అనేసరికి, నువ్వు అనుకున్నట్టు భగవంతుడు అన్నీ సజావుగా సాగిపోయేలా చెయ్యాలమ్మా, ఏమంటాడో ఏమో మీ నాన్న దడగా ఉందే మాకు అనేలోపు కాంతారావు రాని వస్తే అంది సుభద్ర. అనేసరికి అక్కడ వాళ్ళు అక్కడే పక్కకి వెళ్ళిపోయారు. భోజనాలు వడ్డించండి అనేసరికి ఇక ఆ అబ్బాయి ఏడి తోట చూడడానికని వెళ్ళాడు అన్నయ్య, అదిగో వస్తున్నాడు అనేసరికి రమ్మనమనండి భోజనానికి అనేసరికి ఇక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేస్తున్నారు. భోంచేయటం అయిపోయిన తర్వాత కాంతారావు కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు, లుంగి కట్టుకొని షర్ట్ తీసి పైన బన్నీ వేసుకొని. ఆ తర్వాత ఇక ఇట్రా నువ్వు అని పిలిచాడు అర్జున్ని. చెప్పండి అంకుల్ అని చెప్పి కూర్చున్న తర్వాత, ఏంటి విషయం, ఊరు చూద్దామనే వచ్చావు, నచ్చిందా మరి ఊరు? అంకుల్ నేను మీతో మాట్లాడొచ్చా, మీరు ఫ్రీగానే ఉన్నారా, ఏదైనా వర్క్ ఉందా మీకు అని అడిగాడు అర్జున్. పర్లేదు చెప్పు ఏంటి విషయం అని అడిగితే, నేను మీ అమ్మాయి ముగ్ధని ఇష్టపడుతున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం, తను లేనిది నేను బ్రతకలేను, తను నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఇక మీ అనుమతి కోసమనే వచ్చాను. మా నాన్నగారికి చెప్పాను, ఆయనకి సమ్మతమే, నాకు అమ్మ లేదు చనిపోయిందే, మా నాన్నగారే అన్నీ తానే పెంచారు. మా నాన్నగారి పేరు సురేష్. మాకు స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. మా నాన్నగారికి 25 ఎకరాలు పొలం ఉంది, నేను ఒక్కడనే వారసున్నే. ఇక మాకు 5 ల్యాండ్లు కూడా ఉన్నాయి. మా డాడీ వాటిని లీజ్కి ఇచ్చారు. వాటి మీద వచ్చేవన్నీ కూడా మా డాడీ సేవ్ చేస్తారు. మా డాడీ గవర్నమెంట్ జాబ్ చేస్తారు. మాకు 3 స్టేర్స్ ఓన్ హౌస్ ఉంది. ఒక ఫుల్ ఫ్లోర్ అంతా కూడా టాప్ ఫ్లోరు టెర్రస్ మేము వాడుకుంటూ కింద 4 పోర్షన్స్ మా డాడీ రెంట్కి ఇచ్చారు. మాకు అది కాకుండా ఇంకొక 2 అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, మా డాడీ రెంట్కి ఇచ్చారు. మా డాడీ లంచాలు తీసుకోరు. మా మమ్మీ పోయాక మా డాడీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మాకు మా నానమ్మ గోల్డ్ నా వైఫ్ కోసమని చాలా పెద్ద బాక్స్ నిండా సిల్వరు నా వైఫ్ కోసమని మా డాడీ దాచిపెట్టారు. నేను బీటెక్ చేశాను, నాకే బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, స్మోకింగు డ్రింకింగు అమ్మాయిలు వేరే ఏ అలవాట్లు లేవు. ఇక నేను తన్నే ప్రేమిస్తున్నాను అంకుల్, మీరు కాదనకుండా తన్నే నాకు ఇచ్చి చేస్తే నేను ఎలా ఉంటానో మీకు కనిపిస్తున్నాను కదా, అలాగే ఉంటాను. తన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, మిమ్మల్ని మరిపించేంతగా తన్ని ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. ఒక్కరోజు కూడా ఇన్నాళ్ళ మా పరిచయంలో తన్ని నేను అని కూడా ఒక్క మాట అన్నది లేదు. లైఫ్ లాంగ్ నేను తన్ని
దేవతలాగా పూజించి ఆరాధించుకుంటాను అని చెప్తే కాలు మీద కాలేసుకొని కూర్చున్న కాంతారావు బ్రుకుటి ముడిపడిందే. దాంతో అన్నీ చెప్పావు, అంతా బాగానే ఉంది, నీ కులం ఏంటో చెప్పలేదే అనేపాటికి మా క్యాస్ట్ ఇది అంకుల్ అనేసరికి ఇక లేవరా ముందు నువ్వు ఇక్కడి నుంచి అన్నాడు కాంతారావు. అనేసరికి ఏమైంది అంకుల్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు అర్జున్. అడిగేసరికి నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ హోదా ఎంత, నీ కులం ఎంత, నా కూతుర్ని నేను నీకిచ్చి చేయటం ఏంట్రా, నా కులపు వాళ్ళల్లోనే పర్టిక్యులర్గా కొన్ని ఇంటి పేర్లు కలవాళ్ళ ఇంటికే నా కూతుర్ని పంపించాలని నేను అనుకుంటాను. అలాంటిది నీలాంటి వాడికి ఎలా ఇచ్చి చేస్తాననుకుంటున్నావు అంకుల్? నాకు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి ఇది కారణమని నేను అనుకోను. నీది నాది ఒకటే కేటగిరీ అయినప్పుడు నువ్వు వేరే వాడికి ఇచ్చి తను పెళ్లి చేయాల్సిన అవసరం ఏముందే? నాకు నీకు క్యాస్ట్లో ఎంత డిఫరెన్స్ ఉందని. అసలు నాకు నువ్వు ఫస్ట్ నా కూతురు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఫ్రెండ్ అని చెప్పినప్పుడే మగాళ్లతో స్నేహాలేంటని నువ్వు నచ్చలేదురా. అక్కడే నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు. 4 ఏళ్ళు నీతో పరిచయం అన్నప్పుడు అసలు నచ్చలేదు. ఆ తర్వాత నువ్వు ఈ ప్రేమాయణం చెప్పినప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళని యాక్సెప్టులు చేసే అలవాటు ఈ ఇంట్లో లేదు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలాగే మిగిలిపోయినా ఊరుకుంటామేమో కానీ పడి పుట్టింట్లో ఏడుస్తూ ఉంటారేమో కానీ అడ్డమైన వెధవలకిచ్చే ఆడవాళ్ళని పెళ్లి చేయమని ఇక్కడున్న చాలామందికి తెలుసు. మర్యాదగా నోరు మూసుకొని నీ బాబుకి ఒక్కడనే కొడుకునన్నా వచ్చిన దారినే వెళ్ళమంటే తన వదిలి నేను వెళ్ళను. తను నా ప్రాణం. నేను తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నువ్వు వదిలేయమనంగానే వదిలేస్తాననుకుంటున్నావా నీకు భయపడే అన్నాడు అర్జున్. అనేసరికి ఈడ్చిపడేయండి రవీణ్ణి అనేసరికి అర్జున్ లగేజీ తీసుకొస్తే అర్జున్ ఎదురు తిరిగి రా ముగ్ధ వెళ్ళిపోదాం అనేసరికి ఎక్కడికి రా, అదొచ్చేది నువ్వు తీసుకెళ్లేదని ముగ్ధని చితక బాధేశాడు కాంతారావు. తన్నే కొడతావా అని అర్జున్ కాంతారావు షర్టు పట్టుకునే పాటకు అక్కడున్న మనుషులతో అర్జున్ని బాగా కొట్టిస్తే అన్నయ్య మనిషివా పశువా నువ్వు, వాడు చిన్నపిల్లాడు, వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాడు, అంతేకాని ఎందుకండి చేయి చేసుకుంటారు అనేసరికి సుభద్రని అలాగే తన చెల్లెల్ని కూడా కొట్టాడు కాంతారావు. కొట్టేసరికి అర్జున్ని నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వచ్చేస్తాను అర్జున్, నీకోసం నేను నా గుండె పరితపిస్తూనే ఉంటాయి, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ఈ స్థితిలో చూస్తే అంకుల్ తట్టుకోలేరు. పుట్టిన దగ్గర నుంచి నిన్న ఆయనే ఒక మాట అనకుండా ఒక దెబ్బ కొట్టకుండా పెంచారు. అడ్డమైన కుక్కలతో కొట్టించుకొని అడ్డమైన నీతిమాలిన వెధవలతో అడ్డమైన మాటలు అనిపించుకోవాల్సిన అవసరం నీకు లేదు అని వెళ్ళిపోమ్మని తోసేసింది ముగ్ధ. అయితే అర్జున్ అక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ముగ్ధ నేను వెళ్ళిపోతానని బ్యాగ్ తీసుకుంటే జుట్టు పట్టుకొని గోడలకేసి కొట్టి తలకాయ పగలగొట్టి ముగ్ధని రూమ్లోకి ఈడ్చేసి తలుపులో వేసేశాడు కాంతారావు. వేసేసరికి అర్జున్ రైల్వే స్టేషన్కి వచ్చాడు. అక్కడి నుంచి రైలు ఎక్కి ఇంటికి వస్తే ఏమైంది నాన్న, ఏంటి దెబ్బలు, ఏంట్రా ఇదంతా అని అడిగాడు అర్జున్ని సురేష్. ఏం లేదు డాడీ, పడ్డాను. నీకెన్నిసార్లు చెప్పానురా స్పోర్ట్స్ వద్దంటే వినవో, ఎవరితో అయినా గొడవ పడ్డావా నాన్న అని కంగారుగా ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే ఆయన్ని కౌగిలించుకొని ఏడ్చాడు. ఏమైందిరా, ముగ్ధ ఊరెళ్ళిందనా? వచ్చేస్తుందిలే నాన్న, ప్రతి చిన్న విషయానికి డేలా పడిపోతావు, పిచ్చి తండ్రి అంటూ ఉండగా నీకు పెద్ద సర్ప్రైజ్ ఉందిరా నా నుంచి, ఇంజనీరింగ్ అయిపోయిందిగా అన్నాడు ఆయన. అనేసరికి ఐ లవ్ యూ డాడీ అంటే ఐ లవ్ యూ టూరా బంగారం అని ఆయన భోజనం కలుపుకొస్తూ 4 ముద్దలు అలా తినిపించి లోపలికి వెళ్ళి ఉండు, నీకోసం ఐస్ క్రీమ్ కానీ ఏదైనా తీసుకొస్తాను, కాపడానికి వేడి నీళ్ళు పెడుతున్నాను అనేలోపు అర్జున్ హడావిడిగా బయలుదేరుతుంటే ఎక్కడికి రా, ఇప్పుడు వచ్చాక చెప్తాను డాడీ నీకు అసలు విషయం అన్నాడు. అనేసరికి ఈ టైంలో ఇంత హడావిడిగా నేను వస్తాను నాన్న అంటే వద్దు డాడీ, నేను నిన్ను రిస్కుల్లో పడేయలేను, నేనే వస్తాను. ఎక్కడికి రా, వస్తానని చెప్తున్నానుగా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కంగారు పడకు, నా ఫోన్ లైన్లోనే ఉంటుంది, నువ్వు నేనేం ఫోన్ కట్ చేయను, స్విచ్ ఆఫ్ చేయను, టెన్షన్ పడకు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన మనసాక అర్జున్ని గట్టిగా పట్టుకొని కోలేసి అసలు ఏంట్రా ఇదంతా, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగితే అర్జున్ మా మంచి డాడీ కదూ, చెప్తే వింటావుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్జున్ గబా హడావిడిగా బయటకు వచ్చి ఇక మళ్ళీ తిరిగి ముగ్ధ చెప్పినట్టు బయలుదేరిపోయాడు. అసలు అర్జున్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే
కాంతారావు ముగ్ధ ఎదురు తిరిగేసరికి ఇంట్లో ఆడవాళ్ళు ప్రేమించుకున్నాం అంటున్నారుగా, ఎందుకు పెళ్లి చేస్తే పోతుందిగా, అబ్బాయి మంచివాళ్లాగే ఉన్నాడు, పిల్లని బాగా చూసుకుంటాడు కదా, ఎంక్వైరీ చేసి కనుక్కుంటే పోద్దిగా, అయినా నిజంగా వాళ్ళకి మనకి ఎంతోటి డిఫరెన్స్లని అనేసరికి ఆడవాళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి చితకబాదేసి అక్కడి నుంచి ఇంటికి తాళాలు వేసుకొని కాపలా వస్తాదులు లాంటి మనుషుల్ని పెట్టి అక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చి ఆడవాళ్లతో ముందు దాన్ని లేపి పసుపు పెడతారో కాఫీ పొడి పెడతారో, లేదంటే ఇదిగో ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడు, వీడు ఇంజక్షన్లు చేసి ట్రీట్మెంట్ ఇస్తాడు, దాన్ని పెళ్ళికి సిద్ధం చేయండి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తలకాయ పగిలిపోద్దని చెప్పండి, ఏదైనా ఊరుకుంటాను కానీ పరువు పోతే మాత్రం నేను అస్సలు ఊరుకోనని నీకు బాగా తెలుసు అని చెల్లెల వైపు చూసి, పెళ్ళి పేరెంటం చేసుకోకుండా ఉండాలి అనుకుంటే ఊరుకుంటాను అనుకుంటే తలకాయలు పగిలిపోతాయి ఇక్కడ ఒక్కొక్కళ్ళే, అసలు నిన్ననాలే, దాన్ని చదివించొద్దు అన్న ఆ రోజున నువ్వు కాలేజీకి వెళ్ళి నువ్వు మనశ్శాంతి లేకుండా చేసింది చాలదని దీన్ని కాలేజీకి పంపించమని తెచ్చారు మాకు తిప్పలు అనేసరికి, ఇక నేను చచ్చినా పెళ్లి చేసుకోను, నీకు అంత ఇచ్చాను అనుకుంటున్నావేంటే నేను అని, ఇంతకీ ఎవరితో సంబంధం మాట్లాడొచ్చావన్నయ్యా అని అడిగింది కాంతారావు చెల్లెలో. ఈ ఊరి ప్రెసిడెంట్ కొడుకు, వాడు ఎక్కిన వేసే గుమ్మమే తప్ప ఎక్కని వేసే గుమ్మం ఉందా అన్నయ్య, డైరెక్ట్గా తోట బంగ్లా కట్టించుకొని రోజుకు 10 మంది అమ్మాయిల్ని పిలిపించుకొని కులుకుతాడు వాడికంటూ లేని వ్యసనాలున్నాయా, ఇది మగాళ్ళకు సంబంధించిన వ్యవహారం, ఆడది తిరిగి చెడుద్ది, మగాడు తిరక్క చెడతాడు, అయినా నీ మేనగోళ్ళు ఏమైనా పతివ్రత అని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావా, నీ మేనగోళ్ళు ఒకటితో 4 ఏళ్ళు స్నేహాలంట, పరిచయాలంట, ప్రేమలంట, వాడితో ఎంత దూరం వెళ్ళిందో, ఎన్నిసార్లు కాలు జారిందో, పిచ్చిగా మాట్లాడకన్నయ్యా, నా పెంపకంలో పెరిగిన పిల్లదే, ఎప్పటికీ తప్పు చెయ్యదు, అవును నువ్వు ఒక పతివ్రతవి, అదొక పతివ్రత, మీ పాతివ్రత్యాల గురించే చెప్పాలి, ఏం మాటలవి ఇంట ఆడపిల్లల్ని పట్టుకొని అనేపాటికి నువ్వెప్పటి నుంచి మాట్లాడుతున్నావే అని సుభద్రను పడేసి కొట్టి, అసలు నువ్వు సరైన దానివైతేనేగా, అవునులే దానిలో ప్రవహించేది నీ రక్తం కూడా కదా, నువ్వెంతమందితో కాళ్ళు జారావో ఆ బుద్ధే వచ్చినట్టుంది దానికే అనేసరికి, ఇక ఆ పని చేయటం చేతైతే నా బ్రతుకు ఇలా ఎందుకుంటుందిలే అనుకుంది సుభద్ర. ఆ తర్వాత పెళ్ళి ఎప్పుడు అనుకునేరు, రేపు సాయంత్రమే పెళ్ళే, ఆ పెళ్ళి అయిపోవటం ఇది కాపురానికి, రేపు సాయంత్రమే శోభనం అయిపోవటం, ఎల్లుండే కాపురానికి వెళ్ళిపోవటం కూడా జరిగిపోవాలి, ఇది నా నిర్ణయం, ఇక్కడి నుంచి చీమ కూడా బయటికి వెళ్ళదు, తింటదా మానుకుంటుందా దాని ఇష్టం అని చెప్పి ఇంతలో పగలగొట్టడానికి వీల్లేని తాళం వేసేసాడు డోర్కి, వేసేసి అది పస్తున్నా పర్వాలేదని ఇక ఆర్ఎంపీ డాక్టర్ని ట్రీట్మెంట్ ఇమ్మంటే నేను చేయించుకోనని కూర్చుంది ముగ్ధ. దాంతో ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బ్రతిమిలాడి ఆ నర్సు లోపలికి వచ్చింది. నర్సు చేత ఇక కిటికీలో నుంచే ట్రీట్మెంట్ ఇమ్మంటే కిటికీలో నుంచే ఫస్ట్ ఎయిడ్ చేసి, ఇక కిటికీలో నుంచే నర్సు బ్యాండేడ్లు వేసి జాగ్రత్తమ్మ అని ట్యాబ్లెట్లు ఇచ్చి ఏమైనా తినిపించండి అని చెప్పి భయపడుతూ వెళ్ళిపోయింది నర్సు. ఆ తర్వాత ఇక వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. మేము ఆల్రెడీ చెప్పాము నీకు, ప్రేమిస్తే ప్రేమించావు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తిరిగి రాకుండా పోయేది కదమ్మా, ఈ పశువు దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చావు, ఆ అబ్బాయిని తెచ్చావు, అడిగిచ్చావు, వీడు ఒప్పుకుంటాడు అనుకున్నావా, ఆ అబ్బాయిని చావు బాదాడు, నిన్ను కొట్టాడు తిట్టాడు, ఎందుకే ఇదంతా ఇప్పుడు, ఏం చేయాలి దేవుడా, నేను తన తప్ప ఇంకొకళ్ళని భర్తగా ఊహించుకోలేనత్తా, నేను తనతో ఏ తప్పు చేయలేదు, కానీ మానసికంగా ఏ రోజు మనసిచ్చానో ఆ రోజే తనే నా సర్వస్వం అనుకుంటున్నాను, ఒకరిని ప్రేమించే ఇంకొకరిని పెళ్లి చేసుకునేంత నీతి మాలిన దాన్ని కాదు నేను, నా అర్జున్ నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు, వాళ్ళ నాన్నగారు వీడేమిస్తాడు తండ్రి ప్రేమ, 100 రెట్లు వీడికన్నా ప్రేమించగలడు ఆయన నన్ను ఒక తల్లిగా తండ్రిగా అనేసరికి ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ముందు గబా పళ్ళరసం తీసి గబా పిల్లకు ఇంత ముద్ద వండి తినమ్మా అంటే నేను తిన్నంది, మా మీద చచ్చినంత ఒట్టే, ఎలాగైనా సరే నిన్ను నీ అర్జున్ దగ్గరికి చేరుస్తాం, ముందు తినవే అని పిల్లకి గబగబా 4 ముద్దలు తినిపించారు, ట్యాబ్లెట్లు వేశారు. ముందు ఓపిక రావాలి, ఏం చేయాలన్నా కూడా అన్న తర్వాత ఏం చేయాలి, పిల్ల ఫోన్ ఏమో పగలగొట్టేశాడు కాంతారావు లాక్కొని, ఈ ఫోన్ల వల్లే వచ్చినాయి తిప్పలన్నీ అని, అత్త నీ ఫోన్ ఒకసారి ఇవ్వ, నాది కీప్యాడ్ ఫోనే కదమ్మా ఇటు ఇవ్వు అనేసరికి ఆ ఫోన్లో నుంచే దొంగతనంగా ఆ ఫోన్ కూడా పాపం ఎప్పుడో పిల్లే వస్తూ కాలేజీ నుంచే కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చింది కీప్యాడ్ ఫోను అత్తకే, ఇవాళ ఆ ఫోన్
ఇంట్లోనే యూజ్ అయిందే. అర్జున్కి ఫోన్ చేసి ఇలా నాకు పెళ్లి చేయబోతున్నాడు అర్జున్, నువ్వు నన్ను ప్రేమించింది నిజమే అయితే, మనిద్దరం 100 ఏళ్ళు కలిసి ఉండాలని నువ్వు అనుకుంది నిజమే అయితే, నా కోసం నువ్వు వచ్చి దెబ్బలు తిన్నావు, నన్ను తప్ప ఇంకొకరిని భార్యగా స్వీకరించలేనన్నావు, ఆ స్థానం నేను లేకపోతే అలాగే ఉండిపోద్దన్నావు, నేను నీ ప్రాణం సర్వస్వం అన్నావు, నువ్వు నాకు అంతకన్నా ఎక్కువరా, నువ్వు తప్ప నేను వేరే మగాడు నా ఒంటి మీద చెయ్యేస్తే ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే చచ్చిపోతా, నా కోసమని పెళ్లి సంబంధం చూశాడంట, రేపు సాయంత్రమే పెళ్ళంట, నువ్వు వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అర్జున్ అని చెప్తే, ఆయన రేపటికి రేపు పెళ్ళేంట్రా, నేను ఇంటికి వచ్చాను, డాడీతో చెప్దామనుకుంటున్నాను, డాడీని తీసుకొని వద్దామనుకుంటున్నాను, వద్దు అంకుల్కి చెప్పకు, నిన్ను అవమానించింది, కొట్టింది, తిట్టింది చాలు, ఆయన లాంటి దేవుడు లాంటి మనిషిని ఉత్తముణ్ణి కొట్టడం, తిట్టడం, అవమానించటం అది మన వల్ల నేను అస్సలు ఒప్పుకోను, అంకుల్కి ఇవేమీ చెప్పొద్దు, టెన్షన్ పడతారు ఆయన, నువ్వు బయలుదేరి రా, అయితే నువ్వు డైరెక్ట్గా మా ఊరు రావద్దు, ఎలాగైనా సరే నీకోసం నేను అవిసిపోయే ప్రాణాలతో అయినా సరే ముందు ఇంట్లో నుంచి బయటపడి నేను బయటకు వస్తాను, మా ఊరికి కరెక్ట్గా 3 స్టేషన్లు అవతల ఈ స్టేషన్ ఉంటుంది, అక్కడ నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, నేను ఎలాగైనా సరే తప్పించుకొని ట్రైన్ ఎక్కేస్తాను, ఎక్కేసి ఆ ట్రైన్లో నీ కోసమని నేను గుమ్మం దగ్గర ఎదురు చూసి చెయ్యి ఊపుతూ ఉంటాను, అక్కడి నుంచి మీ ఊరు వెళ్ళిపోదాం, ఓకేనా అని చెప్పింది ముగ్ధ. సరే అన్నాడు అర్జున్. దాంతో ఇక ఆడవాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బుర్ర పనిచేయలా ఆలోచించడం మొదలుపెట్టారు. టైం లేదత్తా, ఏదో ఒకటి చెయ్యాలంటే తాళం పగలగొట్టి గడ్డ పలుగులు పెట్టి గొడ్డళ్ళు పెట్టి ఏం పెట్టినా ఆ తాళాలు పగిలి సావ్వే, ఆ తలుపులు పగిలి సావ్వే, ఏం చేయాలో అర్థం కాక పాపం ఏడుపు వచ్చేసిందే. ఏడ్చి దేవుడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ప్రేమలు ఓడిపోకూడదు, పసి మనసులు గాయపడకూడదు, నువ్వే దారి చూపించయ్యా అనుకునేసరికి కరెక్ట్గా అదే టైంకి స్క్రూ డ్రైవర్ కనిపించేసరికి ఆ స్క్రూ డ్రైవర్ వైపు చూసినటువంటి ముగ్ధ వాళ్ళ మేనత్త, వదిన స్క్రూ డ్రైవర్ ఇటు తీసుకురా అని, దేనికమ్మా ఇటు తీసుకురా చెప్తా అనేసరికి ముగ్ధ ఉన్న రూమ్కున్న కిటికీకి ఉన్న స్క్రూలు ఊడదీసి కిటికీకి ఉన్నటువంటి ఆ ముందు కటకటాలను పీకి పక్కన పడేసింది ఆవిడ. రామ్మా బయటికి అని పిల్లని బయటికి తీసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ స్క్రూలు బిగిచ్చి ఎదురుగా గుమ్మంలోకి చూస్తే వస్తాదుల్లాంటి 10 మంది మనుషులు దున్నలాగా తిని కాంతారావు హాల్లోనే ఉయ్యాల్లో పడుకొని ఉన్నాడు. ఇక వెనకమాల పెరటి వైపు తలుపు తీసి ఆ తర్వాత పెద్ద గంగాళం బిందె మీద బిందె బార్లిచ్చి పిల్లకి ముందు తన దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచి చేతిలోకి పర్సులో పెట్టి కొంత డబ్బు పర్సుని విసిరేసి, జాగ్రత్తగా వెళ్ళమ్మా, అబ్బాయి మంచోడేగా, చాలా మంచోడు, నన్ను ప్రాణంలా చూసుకుంటాడు, ఫోన్ చేయవే మర్చిపోకో, ఎక్కడున్నా నువ్వు బాగుండాలని పిల్లని పట్టుకొని ఏడ్చి ముద్దులు పెట్టుకొని ఎక్కేసే అని చెప్పి పిల్లని ఎక్కిచ్చి దూకిచ్చేసి ఏమీ ఎరగనట్టు లోపలికి వచ్చిన తర్వాత ముగ్ధ ఆ చీకట్లో కలిసిపోయి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళింది, ట్రైన్ ఎక్కింది. అప్పటికే అర్జున్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత చెయ్యి ఊపుతూ స్టేషన్ దగ్గర అర్జున్ కూడా ఎక్కేశాడు రైల్లోకి. ఇద్దరు ఒకరినొకరు కావులిచ్చుకొని ముద్దులు పెట్టుకున్నారు, మన ప్రేమని నిజం చేసుకోవాలి అనుకున్నారు. అర్జున్ వెంటనే ముగ్ధను తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళేపాటి తెల్లవారుజామున 5 అయిందే. తలుపు తెరిచిన సురేష్ ముగ్ధ దెబ్బలు చూసి అసలు ఏమైందని అడిగితే అప్పుడు అర్జున్ జరిగింది మొత్తం చెప్పాడు. నేను ఇలా వీళ్ళ ఊరు వెళ్ళానని, వీళ్ళ నాన్నకి కులం పిచ్చి డాడీ ఇలా అవమానించాడని, ఇలా అన్నాడని, ఇలా మాట్లాడాడని, నేను సర్ది చెప్పానని, నిన్ను తీసుకెళ్దాం అనుకున్నానని, తనను కొట్టాడని, ఇంట్లో లేడీస్ని కొట్టాడని, తర్వాత తనకు వేరే సంబంధం ఖాయం చేసి హౌస్ అరెస్ట్ చేశాడని, ఇలా తప్పించుకొని వచ్చిందని, మా ఇద్దరికి పెళ్లి చేయవా డాడీ ప్లీజ్ అని ఇద్దరూ కలిసి ఆయన్ని కౌగిలించుకున్నారు. ఆయనక ముందు పిల్లల్ని లోపలికి రమ్మనమని చెప్పి ఆ టైంలోనే పిల్లల్ని పొద్దున్నే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్లు చేయించుకొచ్చాడు. స్నానాలు చేయమనమని చెప్పి గబగబా టిఫిన్ ప్రిపేర్ చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి పిల్లల్ని ఒక గదిలో పెట్టేసి ముందు ఇంటికి తాళం వేసి గుడికి వెళ్ళి పూజారితో పెళ్లి గురించి మాట్లాడి, అలాగే ఆయన దాంతోపాటు వెంటనే అక్కడికక్కడే కార్డులు వేసే వాళ్ళతో ఇక కార్డులు కొట్టమనమని చెప్పేసి ఇన్విటేషన్స్, అలాగే కొంతమందికి వాట్సాప్లో ఇన్విటేషన్ వచ్చేలాగా ప్రిపేర్ చేయించి తన కొలీగ్స్ని దగ్గర బంధువుల వరకే ఫోన్లు చేసి చెప్పేసుకొని అక్కడి నుంచి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో పెళ్ళి చట్టబద్ధం కావాలని ఆయన రిజిస్టార్తో మాట్లాడితే, మీకా పెళ్ళి నా కొడుక్కి బుద్ధి లేకుండా మాట్లాడుకో అని ఇక ఆ తర్వాత
ఆయన రిజిస్టర్ మ్యారేజ్కి కూడా ఏర్పాటు చేసి వీడియోలు ఫోటోలు అన్నీ ప్రిపేర్ చేయించి మేకప్ వాళ్ళని అందరినీ మేళతాళాలు క్యాటరింగ్ వాళ్ళని అందరినీ మాట్లాడుకొని మధ్యాహ్నానికి వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లాడిని కలిపి వీడియోగ్రాఫర్లు వస్తున్నారు, మెమరబుల్గా ఉండిపోవాలని ఇక ఆ ఊళ్ళో ఉన్న లొకేషన్లోనే ప్రీ వెడ్డింగ్ షూట్లు తీయించేసి ఉన్నంతలోనే ఒకే రోజులో మెహందీ హల్దీ ఇక అవన్నీ పెట్టించేసి ఆ తర్వాత ఇక పిల్లకి కలిపి పంతుల్ని పిలిపించి వాళ్ళు అనుకున్న ఫంక్షన్ హాల్లో ఆయన చుట్టాల మధ్య ఉన్నంతలోనే బాగానే పెళ్లి జరిపించాడు. వీడియోలు ఫోటోలు అన్నీ బ్రహ్మాండంగా వచ్చినాయి. వెంటనే పెళ్లిని రిజిస్టర్ చేయించేశాడు. ఇక తన కొలీగ్స్కి అందరికీ కలిపి సంగీతు రిసెప్షను కలిపి పెట్టాడు. వెంటనే సత్యనారాయణ వ్రతం పెట్టించేశాడు. అమ్మయ్య, ఇంకెవరూ ఏమీ చేయలేరు దేవుడా అనుకొని ఆయన ఊపిరి పీల్చుకొని ఇక ప్రశాంత పడింది ఆయన మనసు. డాడీ మరి మా హనీమూను నోరు ముయ్యరా వెదవ అనకూడదులే, కానీ ప్రతిదీ హడావిడే. నీతో ఏదైనా ఉంటే ముందే చెప్తే నేను వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడేవాడిని కదా, మీరు మాట్లాడినా అర్థం చేసుకునేంత పెద్ద హృదయం ఉన్నవాడు కాదులే అంకుల్, మా నాన్న పెద్ద మూర్ఖుడు ఆయన అనేసింది కోడలు. దాంతో ఇక కోడలు ఆయన కాళ్ళకి దండం పెట్టబోతే, వద్దమ్మా నువ్వు ఆ రోజు ఈ రోజు ఏ రోజు నా తల్లివే నా బిడ్డవే, నీ స్థానం కాళ్ళ దగ్గర కాదు తల్లే, నువ్వు మహారాణిలా మా తల మీద పెట్టి చూసుకుంటామమ్మా నిన్ను అనేసరికి ఆయన వద్దంటున్నాడుగా, నా కాళ్ళకు పెడుదుగాని రా దండం డాడీ హనీమూను అనేసరికి నోరుమోయ్, నేను నీకు ఇస్తానన్న సర్ప్రైజ్ ఏంటో తెలుసారా, నువ్వు ముగ్ధని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు, నీది ఒకళ్ళ కింద పనిచేసే క్యారెక్టర్ కాదని తెలుసు, నువ్వు ఒకళ్ళ కింద పనిచేయటం నాకు నచ్చదు. నీకు గుర్తున్నాడా రమేష్ అంకులు, నన్ను 3 సంవత్సరాల క్రితమే నువ్వు బీటెక్లో చేరిన 1 సంవత్సరానికి వాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, అది గార్మెంట్ ఫ్యాక్టరీ. అయితే ఆ బిజినెస్ వాడు కంప్లీట్గా నాకు ఇచ్చేస్తానని అమ్మేస్తానని మిగతా 3 పార్ట్నర్స్లో కూడా 2 వాళ్ళ పిల్లలు ఫారిన్లో సెటిల్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నారని, నేను అందులోనే స్లీపింగ్ పార్ట్నర్గా ఇంతకాలం ఉన్నాను. వాడు తన వాటా కూడా కలిపి 3 నాకు ఇచ్చేస్తామని ఇచ్చి వెళ్ళిపోతామని నన్ను టేక్ ఓవర్ చేసుకోమని అడిగాడు. కానీ అప్పుడు నా అవసరం నీకుందే, ఒకవైపున నిన్ను చూసుకుంటూ ఆఫీసును చూసుకుంటూ అది నేను మేనేజ్ చేయలేను, నాది గవర్నమెంట్ జాబు కాబట్టి నాకు కొంచెం టైం ఇమ్మని అడిగాను. పిల్లాడి చదువు అవ్వాలి అని చెప్పాను. దాంతో వాళ్ళ కూతుళ్ళని అమెరికా ఇచ్చాడని నీకు తెలుసు కదా. ఇప్పటికే 2 పార్ట్నర్స్ కూడా రమేష్ అంకుల్కి వాళ్ళ వాటాలు అమ్మేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకళ్ళు ఆస్ట్రేలియా ఒకళ్ళు జర్మనీ. అంకుల్ యుఎస్ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే నీ చదువు అయిపోయిందో అప్పుడే నేను తీసుకుంటాను అని చెప్పి డబ్బు కూడా కట్టేశాను. నువ్వు వెళ్ళి ఇక ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేయటమే మిగిలిందే. ఉద్యోగాలు చేస్తే వచ్చే 70,000 లక్ష రూపాయలతో నువ్వు ఎలా ఉండగలవురా? అయినా డాడీ ఫార్మాలిటీ కోసం అంటావే కానీ నువ్వు ఎంతకాలంగా పోగు చేసినవన్నీ ఎవరికి చెప్పు, ఉన్న ప్రాపర్టీ అంతా ఎవరికి? ఇప్పుడు నువ్వేమైనా ఇంకో పెళ్లి చేసుకుంటానంటే చెప్పు, ఇప్పుడే ఒక మంచి మమ్మీని లేదా ఆంటీని చూసి తెచ్చేసుకుందాం, పిచ్చివాగుడు వాక్కో. సరే పోనీ చేసుకున్నా నాకేమన్నా తమ్మున్నో చెల్లినో కానీ వాటాలు ఇచ్చేదా చెప్పు. ఎలా లేదన్నా మనకున్న 25 ఎకరాలు, ఎకరం 25 లక్షలు ఉంది. మనకున్న సైట్లు ఒక్కొక్కటి 50 లక్షల నుంచి 1 CR దాకా ఉన్నాయి. ఉండే ఈ ఇల్లే మందే 2 CR ఉంటుంది. అది కాకుండా నువ్వు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించావు, అది ఒక 4-5 CR ఉంటుంది. ఇంకా దీని విషయం అంటావా, నువ్వు ఇచ్చిన గోల్డ్ సిల్వర్ వేసుకోవటానికి దీనికి లైఫ్ సరిపోద్ది. మళ్ళీ పెళ్ళికని డైమండ్ సెట్లు అవి ఇవి కొన్నావు మొన్న. నువ్వు రిటైర్మెంట్ అయితే డబ్బులు వస్తాయి, నీ పెన్షన్ వచ్చుద్దే. నన్ను ఫార్మాలిటీకి ఇది చేయటం తప్ప ఏంటి డాడీ నువ్వు మరీ? కాకపోతే లేదు నాన్న, ఉద్యోగం పురుష లక్షణం, మగాడు మగాళ్ళలాగా ఉండాలిరా. ఆడపిల్లని కష్టపెట్టి బయటకు పంపి ఉద్యోగాలు చేయించడం తప్పని నేనన్ను. అది బహుశా వాళ్ళ పరిస్థితి కావచ్చు. కానీ భార్యని కాలు కందకుండా గుండెల్లో పెట్టుకొని మహారాణిలా చూసుకోవటం కూడా మగాడికి ఉండాల్సిన పురుష లక్షణాల్లో ఒకటని నమ్మే వ్యక్తిని నేను. ఆడది ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పి ఇంటి బాధ్యతలన్నీ ఆడదాని మీద పెడితే భర్తని చూసుకోవటం, ఇల్లు చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటంతోనే ఆడవాళ్ళకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా సమయం సరిపోద్ది. ఎంత పనివాళ్ళు ఉన్నా వెనకాలే వాళ్ళతో పనిచేయిస్తూ భర్తకి ఇక అలా ముద్దు ముడిపాలు, పిల్లలకి తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తించేసరికి ఆమె అలసిపోతుంది. ఎందుకంటే స్వతహాగానే స్త్రీ సౌకుమార్యురాలు కాబట్టే. ఆమె చదువుకోవాలి, సంస్కారం ఉండాలి, ధైర్యం ఉండాలి, తెగింపు తేజ
నాలెడ్జెస్ అన్నీ ఉండాలి. బయట ప్రపంచం గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి అన్నీ తెలిసి ఉండాలి. అలాగని చెప్పి ఆడదాన్ని కష్టపెట్టడం మగాడి లక్షణం కాదురా. మనకేదో ఉందని కాదు, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. నీకంటూ సొసైటీలో ఒక విలువ ఉండాలి, నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి. రిక్షావాడి భార్య కూడా నా భర్త రిక్షా తొక్కుతాడు, కష్టపడతాడు అని చెప్పుకోవాలని కోరుకుంటుంది. అలాంటిది నీ భార్య బీటెక్ వరకు చదువుకుందే. ఈ రోజున మీ మామగారు ఎందుకు అవమానించాడనే మాటలు తీసి పక్కన పెడితే మనకి ఎంతున్నా సరే ఆయన కులంతో వేలెత్తి చూపించాడు. కానీ రేపు గుణం విషయంలోనో లేదంటే నీ సమర్థత విషయంలోనో వేలెత్తి చూపిస్తే నేను తను తీసుకోగలమా చెప్పు? ఏ ఆడపిల్ల తన భర్తని ఒకళ్ళు తక్కువ చేసి మాట్లాడితే కన్నవాళ్ళైనా చుట్టుపక్కల వాళ్ళైనా తట్టుకోలేదు నాన్న. నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి. నువ్వు ఒకళ్ళ కింద ఎటు పనిచేయలు, బిజినెస్ పెట్టాలి, స్టార్టప్ ఐడియా ఉందన్నావు. నువ్వు చేయాలనుకుంది కూడా బట్టలకు సంబంధించిందే కాబట్టి నీ బ్రెయిన్, నీ ఐడియాలజీ ఇందులో పెట్టు. నువ్వేంటనేది నీ సత్తాని చాటి చూపించు. అప్పుడొచ్చి ఫస్ట్ నైట్ గురించి అడుగు నన్ను అన్నాడు సురేష్. అనేసరికి అది కాదే, చూడు ఎలా మాట్లాడతాడో, నోరు మూసుకొని ఆఫీస్కి వెళ్తే మంచిది. ఇంకా నువ్వు కూడా వెళ్ళమ్మా, నువ్వు కూడా తెలుసుకోవటం మంచిది కదా. అన్ని వేళలు అన్ని సమయాలు ఒకేలా ఉండవు. వాడికి ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినా నువ్వు వెళ్ళటానికి అన్నీ తెలిసి ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకోవాలి. నా వరకు నేను ఒకటే అనుకుంటాను, మగపిల్లాడికి కూడా ఇంటి పని, వంట పని వచ్చి ఉండాలి. భార్యకి ఆరోగ్యం బాగోనప్పుడో, భార్య ఏ పురుడు పోసుకున్నప్పుడో, లేదా ఏదైనా సిచ్యువేషన్ వచ్చే ఆమెకి అనారోగ్యము, యాక్సిడెంట్లో కలిగితే భర్త ఆమెకి వంట చేసి పెట్టి తినిపించుకోగలిగి ఉండాలి. లేదు ఏ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో వచ్చిన పని వాళ్ళు రాలేరు, భార్యకు బాగోదు, భర్త పనిచేస్తే తప్ప ఏ భార్య మాత్రమే పని మనిషిగా ఉండాలా? ఒక విషయం చెప్పమంటావా? ఎప్పుడైతే పెళ్ళవుద్దో, పెళ్ళి అయిన తరువాత ఒక దేశానికి మహారాజు అయినా సరే వాడు ఆ భార్యకు భర్తే. ఆమెనే కేర్ఫుల్గా చూసుకోవాల్సింది, సపోర్ట్ చేయాల్సింది, ఎంకరేజ్ చేయాల్సిందే. ఆమెని ఆరాధించి పూజించి కష్టం కలగకుండా ఆమె ప్రతి కష్టాన్ని చూసుకోవాల్సింది వాడే. నా వాడికి పెళ్ళాం కాళ్ళు చాలామంది లైట్ తీశాక రాత్రులు గదిలో పట్టుకుంటారో, అదేదో 10 మందిలో భార్యకి బాగోనప్పుడు కూర్చొని కాళ్ళొత్తితే నామూషిగా ఫీల్ అవుతారో, భార్య మాత్రం ఎంతమందిలో అయినా మొగుడు కాళ్ళకి దండం పెట్టాలి. అది తప్పమ్మా. నిజానికి అక్కడ స్త్రీ పురుషుల జెండర్ కాదు చూడాల్సిందే, ఒకళ్ళకి కలిగే బాధని అర్థం చేసుకోవాలి. అంకుల్ మీకు నిజంగా చేతులెత్తే దండం పెట్టాలి అంకుల్ అని దండం పెట్టింది ముగ్ధ. ఎందుకమ్మా? ఆంటీ చాలా లక్కీ మీలాంటి హస్బెండ్ని పొందినందుకు, కానీ అన్లక్కీ కూడా అంత త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోయినందుకు అనేసరికి అర్జున్, సురేష్ తలలు పక్కకు తిప్పేశారు. ఆ తర్వాత నుంచి నువ్వు వెళ్ళని కొడుకుని కోడల్ని ఆఫీస్కి పంపించి ఆయన స్నేహితుడికి నువ్వు ఒక 6 నెలలు వీళ్ళకి వర్క్ నేర్పించి అప్పుడు వెళ్ళు అమెరికా అని ఆయన కూడా ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి చూసుకోవటం మొదలుపెట్టాడు. చాలా త్వరగానే వర్క్ నేర్చేసుకున్నారు కొడుకు కోడలు. అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు వెళ్ళండి హనీమూన్కి అని 3 నెలలకి ఆయన హనీమూను స్విట్జర్లాండ్ దగ్గర నుంచి చాలా ప్రదేశాలకే టికెట్స్ బుక్ చేసి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చేసరికి హనీమూన్కి వెళ్ళి చాలా హ్యాపీగా తిరిగి వచ్చారు. పిల్లలు లేకుండా నేనే బర్త్ కంట్రోల్ యూస్ చేస్తానని అర్జునే వాడటం మొదలుపెట్టాడు. కొడుకు కోడలు ఆఫీస్కి వెళుతున్నారు. అప్పుడప్పుడు కోడలు ఇంట్లో ఉంటుంది. కోడలకు కూడా వంట చేత కాదు కర్మానికి. ఆయనే వంట చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నానా అంకుల్? పర్వాలేదమ్మా, అంతకుముందు మా ఇద్దరికి చేసుకునేవాడిని, ఇప్పుడు నా కూతురు లాంటి నీకు కూడా చేస్తున్నా. నేను చెప్పానా మా డాడీ అలా తప్పుగా అనుకోడురా, మా డాడీకి నువ్వు బాగా నచ్చేసావే అని చెప్తే వినవు నువ్వు అంటే ఆయన కొడుకు కోడలికి ఇద్దరికి కూర్చోబెట్టి భోజనం తినిపించేవాడు తన బిడ్డల్లాగా. ఇక పిల్లలు, ఆయన, ఇల్లు సంతోషంగా గడిచిపోతుంది జీవితం. పిల్లాడి వ్యాపారంలో మంచి పేరు సంపాదించాడు, లాభాలు వస్తున్నాయి. అంతకుముందు వెళ్తూ వెళ్తూ ఫ్రెండ్స్, అంతకుముందు ఉన్న డీలర్స్ అందరితో కూడా మాట్లాడి పిల్లాడు బిజినెస్లో దిగాడు, జాగ్రత్త అని కూడా వాళ్ళకి చెప్పి కూడా వెళ్ళి ఇన్ని చూసుకోమని కూడా చెప్పారు. హ్యాపీగా ఉందే. ఇక కొడుకుది కోడలిది సజావుగా సంసారం సాగిపోతోంది. అత్త అమ్మ ఎలా ఉన్నారో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి అంటే, పోనీ వెళ్ళొద్దాం పదమ్మా. వద్దు అంకుల్, మీరు ఆ మాటలు తీసుకోలేరులేండి అని ఫోన్ చేసి పలకరిస్తే వాళ్ళ ప్రాణం లేచొచ్చిందే. లేచొచ్చేసరికి ఎలా ఉన్నావు అత్త, ఎలా ఉన్నావమ్మా అంటే ఏడ్చే, నువ్వు బాగున్నావా తల్లి, అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా, అబ్బాయి బాగున్నాడా అని ఒకసారి మీ మామగారికి ఫోన్ ఇవ్వమ్మా అని సుభద్ర, తమ్ముడు గారు అమ్మాయిని జాగ్రత్త
జాగ్రత్తగా చూసుకోండి, గారాబంగా పెంచుకున్నామంటే అక్కయ్య గారు నా ప్రాణంలో చూసుకుంటున్నాను, మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు, మా వాడు మంచోడేనండి, చూసాం బాబు అని చెప్తూ ఉండగా ఇదిగో మా ఆడపడుచు మాట్లాడుద్దంట అనేలోపు అన్నయ్య వస్తున్నాడు వదిన, మళ్ళీ చేస్తామని ఫోన్ పెట్టేసి వాళ్ళు కందిపప్పులో పెట్టేశారు, స్విచ్ ఆఫ్ చేసి ఫోను. అయ్యో మనసారా మాట్లాడుకోవటానికి కూడా లేకుండా పోయిందే అని బాధపడింది ముగ్ధ. ఆ తర్వాత వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ వచ్చింది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి సర్ప్రైజ్గా ఏర్పాట్లు చేశాడు సురేష్. అయితే కరెక్ట్గా రేపు యానివర్సరీ అనగా ఈరోజు ముగ్ధ కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే 4th మంత్ ప్రెగ్నెంట్ అని తెలిసిందే. తెలిసేపాటికి అప్పుడే వద్దనుకున్నాను, ఎంత ఎంబారసింగ్గా ఉందో చూడు, ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి 4th మంత్ ప్రెగ్నెంట్ అంటే చిచ్చి అనేసేసరికి ఇక ఇందులో ఎంబారస్మెంటే ఉందే. అసలు ఒకప్పుడు పెళ్ళైన 3 నెలలకే 2 నెలలు ప్రెగ్నెంట్ అయి ఉండేవాళ్ళు తెలుసా. దేవుడిచ్చాడు వచ్చింది, దేవుడే ఇవ్వలేదులే, నువ్వే కంగారు పడి వర్షం పడిందని చలిగా ఉందని నువ్వు బర్త్ కంట్రోల్ యూజ్ చేయక తెచ్చావి తిప్పలు, ఒకసారి అన్నావు, ఆ ఒకసారి కాస్త 100 సార్లు చేసావు, చూడు ఎలా వచ్చిందో అని పిల్లలు పోట్లాడుకుంటుంటే ఆయనకి నవ్వు వచ్చింది. అబార్షన్ చేయించుకుంటావా ఏంటో ఇప్పుడు అంటే పోనీ చేయించుకునేదా అనేసరికి ఆయన పూర్తిగా పిల్లల్ని కంటాం నీ ఇష్టమమ్మా, తల్లిగా నువ్వు సిద్ధంగా ఉంటేనే వాళ్ళ ప్రపంచంలోకి ఆరోగ్యంగా సంతోషంగా వస్తారు, మీ ఇద్దరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి అని ఆయన అసలు కలగజేసుకోలేదు. డాక్టర్ మాత్రం చాలా డెలికేటెడ్ ప్రెగ్నెన్సీ, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, తనకి రెస్ట్ అవసరం, తను అసలు ఆఫీస్ వర్కులు లాంటివి కూడా ఇంటి పనులు లాంటివి కూడా చేయకూడదు, వీలైనంత బెడ్ రెస్ట్ తీసుకుని హెల్తీ డైట్ తీసుకుని హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ మెడిసిన్స్ వాడాలి, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాలి, ఎలాంటి స్ట్రెస్ టెన్షన్స్ లాంటి ఆమెకి ఇవ్వకూడదు అని చెప్పి అబార్షన్ చేయడానికి కుదరదు అందే. అన్నాక ఇప్పుడేంటి అన్నాడు అర్జున్. నాకు ఇష్టమే నా బేబీని ఉంచుకోవటం, చిచ్చి ఆడవాళ్ళు ఎంతైనా సరే 5 నిమిషాల్లో అట్టు తిప్పేస్తారే బాబో అన్నాడు సురేష్. నీకు నచ్చితే అలాగే ఉంచుకోమ్మా అన్నాక యానివర్సరీ ఫంక్షన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ తెల్లారి ఇక బయట క్యాంప్ ఫైర్ వెలిగించి అందరూ కూర్చున్నారు. కూర్చుంటే అలా మాట్లాడుకుంటూ ఉండగా లవ్ స్టోరీల గురించి మాట్లాడుతూ అర్జున్ ఎలా ముగ్ధని చూసింది, ఇష్టపడింది, ముగ్ధ తన లైఫ్లోకి వచ్చింది, ఇప్పుడు తను హ్యాపీగా ఉంది చెప్పుకొస్తే ముగ్ధ అర్జున్ని చూసినప్పుడే ఏదో స్పెషల్గా అనిపించాడని నచ్చాడని ఇన్నాళ్ళు దొంగమొహందాన నాతో కూడా చెప్పలేదు కదే అనేసరికి నవ్వుతూ చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అంకుల్ మీకేదైనా చిన్న లవ్ స్టోరీ ఉందా చెప్పొచ్చుగా నాకు అనేసరికి ఇప్పుడు ఎందుకులే అవన్నీ అయిపోయినాయిగా పద వెళ్ళి పడుకుందాం అన్నాడు అర్జున్. ఏ అంకుల్ నాకు చెప్పకూడదా అంటే ఉండరా ఆగు, నీకు వాడేమీ చెప్పలేదా అమ్మా అని అడిగాడు సురేష్. ఏ విషయం గురించి అంకుల్ అని అడిగితే రా తను కూడా మన ఫ్యామిలీ మెంబరేరా, తన దగ్గర ఎందుకు దాచిపెట్టాలి డాడీ, ఇప్పుడు ఎందుకు అలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నీ అంటే తప్పు నాన్న, మన కుటుంబ సభ్యురాలైనప్పుడు అమ్మాయి దగ్గర ఏదే దాచకూడదు, కూర్చోమ్మా అని కూర్చోపెట్టి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. చూడమ్మా ఎంతటితో ఈ భాగం సమాప్తం, ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.